నమస్కారం కృష్ణప్రసాద్ గారు. సాధారణంగా నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు గెస్టుల్ని ఇంట్రడ్యూస్ చేయడం అన్నది ఎందుకో నాకు ఎప్పుడు అలవాటు లేదు. ఎందుకంటే మనం ఇంటర్వ్యూ చేసే వాళ్ళంతా పెద్దవాళ్ళే ఇంటర్వ్యూ చేస్తాం, వాళ్ళందరూ జనానికి బాగా పరిచయస్తులే, మీరు కూడా పరిచయస్తులే. అయితే మీ గురించి ఒక ముచ్చట చెప్పాలి. నందమూరి బాలకృష్ణతో 20 ఏళ్ల స్పాన్లో 4 సినిమాలు. ఆదిత్య C69, వంశానికి ఒక్కడు, మిత్రుడు, భలేవాడి బాసు 4 సినిమాలు చేశారు. పైగా ఇప్పుడు టాలీవుడ్లో చూసుకుంటే నిన్నటి తరం ప్రొడ్యూసర్ అనే ట్యాగ్ పెట్టాలి అంటే ఒకళ్ళిద్దరు కూడా లేరు. నాకు తెలిసి మీరు, బాగుల్ ప్రసాద్ గారు, దత్ గారు కన్నా ముందు మొదలెట్టారుగా మీరు. దత్ గారు మీరు అవును, ఆయన ముందే మొదలెట్టారు. సో దత్ గారు, మీరు, బివిఎస్ ప్రసాద్ గారు. సో ఈ జనరేషన్ ఇంకా మేము సినిమాలు తీస్తున్నాం కుర్రాళ్ళతో సమానంగా, ఈ టెన్షన్లు పడుతూ, ఈ ఊపుతాపులు పడుతూ, నిజంగా గ్రేటే సార్. ఏంటి 2 ఏళ్ళు అయిందా గ్యాప్? యశోద తర్వాత కరెక్ట్గా 2 years రిలీజ్కి వచ్చింది. November 11th, 2022లో రిలీజ్ అయ్యానండి. మంచి విజయాన్ని అందుకున్నాను సమంత గారితో యశోద. మళ్ళీ కరెక్ట్గా ఇప్పుడు నవంబర్కి కాపీ అయి వచ్చేస్తుంది. ఇంకా సారంగపాణి జాతకం రేపు December 20కి జనాలందరికీ మేము ఇక్కడ కూడా మీరు ఇప్పుడు ఎంతకంటే ఇది మూడో సినిమా. అంటే నాని జెంట్లిమెన్, తర్వాత సుధీర్ బాబుతో మన సమ్మోహనం, మూడో చిత్రం ఇది. సమ్మోహనం చేశారు అందరినీ. సో ఇప్పుడు సారంగపాణి జాతకంతో సో జాతకాలు బాగుండాలి చూసేవాళ్ళ జాతకాలు, మా జాతకాలు. కానీ సాధారణంగా కాదు సార్, ఇప్పుడు నాదంటే ఉద్యోగం, సర్లే ఏదో ఉద్యోగం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అనుకోవచ్చు. మీరు ఈ టెన్షన్లన్నీ, ఎస్పెషల్లీ మిగతా వ్యాపారాలు వేరు, సినిమా వ్యాపారాలు, ఈ టెన్షన్లన్నీ సాధారణంగా ఏజ్ వచ్చిన తర్వాత ఎందుకురా బాబు ఈ టెన్షన్లు అంటారు కదా, మీరు ఎలాగా దీన్ని ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు? అది ఒక రకంగా అండి, ఇది పెదపులి మీద వ్యవహారం లాంటిది. నడుస్తూ మనం దాని మీద స్వారీ చేస్తే కిందకి దిగితే అది చంపేస్తుందేమో. మీరు పులి మీద స్వారీ అలా ఉండిపోయింది. పులి మీద స్వారీ అనేది ఉండిపోయింది. కాకపోతే నాకు గొప్ప అవకాశాలు ఈశ్వరుడు ఇచ్చినా మనకంటూ ఒక టైం ఉంటుందండి. ఉదాహరణకి ఒక్కసారి వెనక్కి వెళ్తే 1980 నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎంప్లాయీని, క్లర్క్ క్యాషియర్ని. చంద్రమోహన్ గారికి డేట్స్ చూస్తూ అలా వచ్చి తర్వాత ఈ బ్యాంక్స్ రెండింటినీ చేశాను. అలా సినిమా పట్ల అట్రాక్ట్ అయ్యా. చంద్రమోహన్ గారు మొదట మా మామయ్య, మీకు తెలుసు, చాలా జాగ్రత్త పరుడు. పైగా ఆయన మాట్లాడే విధానం అంతా కొంచెం కటువుగా ఉన్నప్పటికీ నిజం మాట్లాడతాడు. ఏమన్నాడంటే, అరే నీకు వద్దిది, నువ్వు హాయిగా స్టేట్ బ్యాంక్లో చేస్తున్నావు, నా పనులు చూసుకుంటున్నావు, నువ్వు ఇది ఉండు. ఇక్కడ మనకి ఎవ్వరు సపోర్టివ్గా ఉండరు. ఇప్పుడు ఒక టెక్నీషియన్ అనుకోండి, ఒక ఆర్టిస్ట్ అనుకోండి, వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఐఎమ్ అగైనెస్ట్ టు గో ఇన్ టు దిస్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని చంద్రమోహన్ గారు చెప్తే, అయినా కూడా ఏదో ఒక సోర్స్ దొరికిందని నా ఫస్ట్ సినిమా శ్రీదేవి మూవీస్ని మా భార్యతో పెట్టి, మా ఆయనే హీరోగా, రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్, ఖుష్బు హీరోగా ఫస్ట్ సినిమా 1987 చిన్నోడు పెద్దోడని స్టార్ట్ చేశానండి. అది విజయదశమి రోజున స్టార్ట్ చేశాను. ఆ సినిమా ఏప్రిల్ మాకు రాలింగ నరసింహరావు గారు, జంజాల్ గారి డైరెక్షన్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మ్యూజిక్. చాలా నా అదృష్టవశాత్తు 12 సెంటర్ల 100 days. ఆ రోజుల్లో అది 21 లక్షల రూపాయలతో తీస్తే 26.5కి నేను టేబుల్ మీద అమ్మానండి. అంటే 5.5 లక్షల ప్రాఫిట్ ఊహించుకోండి. ఇవాళ మీరు కరెన్సీ ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఆ రోజుల్లోనూ 12 సెంటర్లు 100 days చేశాను. తర్వాత ఆ రోజుల్లో కూడా ఈ ఎన్ఆర్ఐ సిస్టమ్ ఉండేదా? లేదు, అమ్మేటివే కొనుక్కునేవాడు. సేల్ అనేదే ఉండేది. అదే అప్పుడు ఈ లేదంటే ఇంకా డబ్బులు వచ్చి ఉండేవి. అలా అందరూ హ్యాపీగా ఫీల్ అయిన తరుణంలో బాలు అంకుల్కి నా మీద, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి మాకు బంధువు, బాగా క్లోజ్, ఆంటీ తరపున బాగా క్లోజ్ బంధువు. అలాగే విశ్వనాథ్ గారి, అంటే చెప్పాలంటే విశ్వనాథ్ గారి మదరు, మా మదర్ అంటే చంద్రమోహన్ గారి మదర్, వీళ్ళంతా అప్పచెల్లెలి పిల్లలు. సో అంత క్లోజ్. సో మేమందరం మమ్మల్ని ఆరాధ్యులు అంటారు, నియోగ ఆరాధ్య అంటారు. మేమందరం ఒక సెటప్లో ఉంటాం. అందరం ముగ్గురు ఉంటే నేను బాలు గారు నన్ను బాగా ముచ్చటపడ్డారు. మా వాళ్ళలో బాగా మంచిది అయ్యావయ్యా, నీకు ఇదేంటి. అయితే బాలు గారు ఆ రోజుల్లో మీకు తెలుసు, అందరికీ 6 పాటలు ఆయనే పాడేవారు. అంత డిమాండ్లు ఉంది. నీకు ఎవరు కావాలంటే వాళ్ళతో నేను చేస్తాలే అని అన్నారు. అలాగే అనుకున్నాను, థ్యాంక్ యూ చెప్పి
అన్న తర్వాత విత్ ఇన్ 2 months కూడా అవ్వలేదండి అప్పటికి. ఒకరోజు బాలుగారు పొద్దున్నే నాకు ల్యాండ్లైన్ చంద్రమోహన్ గారికి ఫోన్ చేసి కృష్ణతో మాట్లాడాలని, కృష్ణ అన్నాడు, నేను ఒకసారి అర్జెంటుగా విజయ గార్డెన్స్కి రా, నీతో మాట్లాడాలన్నాడు. అండ్ అప్పుడు అక్కడికి వెళ్ళానండి. అప్పటికి ఈ సినిమా 100 days అయిపోయింది. చిన్న గ్యాప్లో ఈ నెక్స్ట్ సినిమాకి ఏం చేయాలి, ఏ హీరోని పట్టుకోవాలని నేను అడగల్లా, బాలుగారు చూసుకుంటాను. ఈ టైంలో నాకు రాత్రి ఒక కథ విన్నానయ్యా, అద్భుతం సంగీతం. నేను బెంగళూరులో పాట పాడి వస్తుంటే అది చాలా కొత్తగా అనిపించింది కృష్ణ. ఒక్కసారి సంగీతం గారు తిరిగి వెళ్ళేసి వచ్చి మిగతా అది నేను తర్వాత మాట్లాడుతున్నాను. వెంటనే ఆయన శాలిగ్రామం నా ఇంటి దగ్గరలోనే ఆయన కూడా, నేను శాలిగ్రామంలో ఉంటుండేవాడు. అంటే అప్పుడు వెళ్ళానండి. వెళ్తే బాలుగారు చెప్పారండి రాత్రి ఆయనకి ఏదో 25 minutes, యాక్చువల్ ట్రావెలింగ్ టైం is 35 minutes అండి. ఇది బెంగళూరు టు రియల్ ట్రావెలింగ్ టైం చెన్నై 250-260 kilometers. సో ఆయన వెంటనే చెప్పారండి, నా దగ్గర ఇట్లా బ్యాక్ టు ఫ్యూచర్ మీద ఒక కథ ఉంది, టైమ్ ఆఫ్టర్ టైమ్, బ్యాక్ టు ఫ్యూచర్ అనే వాటి మీద ఉన్నాయి, ఒక టైం ట్రావెల్ మీద తీశాను అని నాకు ఒక నెరేషన్ ఇచ్చారు. అప్పుడు నేను సరే సార్ చాలా కొత్తగా ఉందండి నాకు, లేదు మీకు అర్థం అవ్వాలంటే అని చెప్పి అప్పుడు VHSలు ఉండేవి, అవి 2 క్యాసెట్లు ఇచ్చి ఇవి చూడండి, చూసి నాకు రేపు మాట్లాడండి, లేకపోతే 2 రోజులు ఆగి మాట్లాడండి, ఏం ప్రాబ్లం లేదన్న. సరే నేనేం చేశాను, వెంటనే చూడాల, బాలుగారు పక్కన అది ఇంట్లో పెట్టి నైట్ బాలుగారు రికార్డింగ్ అయిన తర్వాత నన్ను రమ్మన్నారు ఇంటికి. వెళ్ళిన తర్వాత అంకుల్ అది టైంలో ట్రావెల్ అన్నారు, ఏదో ఒక టెంప్టేషన్ ఉంది కానీ సంథింగ్ అసలు నాకు అన్ఇమాజినబుల్ అనిపించింది. అంటే ఫ్యాంటసీ అయ్యా, ఇప్పుడు మనకి ఎన్ని ఫ్యాంటసీలు వస్తున్నాయి, దేవాంతకుడు రామారావు గారు చేసిన, తర్వాత యమగోళ చేసిన, ఇప్పుడు అంటే ఇప్పుడు అనే మాట అన్నాను, జగదేగుడు వస్తుంది 1 సంవత్సరం క్రితం రిలీజ్ అయ్యింది. మరి ఇది దేవకని తిరిగి రావటం, ఇలాంటి ఇమాజినేషన్లో అట్లాంటి ఇమాజినేషన్. ఆయన మహానుభావుడు సార్. సంగీతం గారు సినిమాల్లో చేసిన ప్రయోగాలు నిజంగా ఆయన గొప్ప దర్శకుడు సార్. ఆయన నిజంగా ఇప్పటికి కూడా ట్రావెలింగ్ గురించి మాట్లాడుతుంటే ఈ ఏజ్లో కూడా ఆయన చాలా కొత్తగా ఆలోచిస్తాడు. మహానుభావుడు ఎక్కడున్నాడో ఆ ఆశీర్వాదం. బాలు గారు మాట అన్నారండి, కృష్ణ ఈ సినిమాలు వచ్చాయి, నీ జీవితకాలం నీకు ఇది, నువ్వు ఎన్నో సినిమాలు చేసినా ఈ పేరు నీకు ఎప్పుడు గుర్తుండిపోతున్నాను అన్నారండి ఆ రోజున. అయిన తర్వాత ఆయన మన్నాడు, ఇది సంగీతం గారి దగ్గరికి నువ్వు వెళ్ళు, ఇది కూడా చూడు నువ్వు కావాలంటే. అంటే నేను రాత్రి ఏదో చూసి నాకు అర్థమైందో చూసి ఆయన దగ్గరికి వెళ్ళి బాలంకులు కూడా చెప్పారండి, ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ న్యూ కాన్సెప్ట్. దీనికి బాలకృష్ణ గారు అయితే బాగుంటుందండి. తెనాలి రామకృష్ణలో కృష్ణదేవరాయలు రామారావు గారు చేశారు, నాగేశ్వరరావు గారు తెనాలి రామరెడ్డి గారు చేశారు. ఆ కరిస్మా బాలకృష్ణ గారికి ఉంటుంది, ఆ గెటప్ చేసినా ఏం చేసినా. అందుకని ఈ పర్టికులర్ క్యారెక్టర్కి ఈ సినిమాకి వారైతేనే దానికి ఇది అని అనగానే సరే అని అన్నాను. వెంటనే బాలుగారికి చెప్పాను, అదంత పని అని. దేవేంద్ర ప్రసాద్ గారు మన దేవి ఫిలిమ్స్ అధినేత, ఆయన డేట్లు ఆ కంట్రోల్ ఆయన చూస్తుండేవారు. ఆయన చిరంజీవి గారితో మీకు తెలుసు గరామగుళ్ళు చేశారు, రామారావు గారితో చేశారు. అప్పుడు ఈయన డేట్లు వ్యవహారాలన్నీ బాలయ్య బాబు డేట్లన్నీ ఈయన చూస్తుండేవారు. డేట్లు అంటే ఆయన టోటల్ ఇచ్చారు. సో ఆయన ఎప్పుడో ప్రసాద్ మా ఆవిడకి ఒక సినిమా చేసి పెట్టాలయ్యా అన్న, ఏం మాట్లాడుకోండి, డెఫినెట్లు బ్రహ్మాండం. ఎవరు సంగీతం అనగానే ఆయన దేవప్రసాద్ గారు, ఇప్పుడు మన కోటరామకృష్ణ, కోదండరావు, రాఘవేంద్ర గారు, బి గోపాలు, లారీ డ్రైవర్ జరుగుతుంది మనకి, బ్రహ్మాండంగా కమర్షియల్ చేసుకోపోయా బాలు, డబ్బులు చేసుకోపోయా అని అన్నారు. అంటే కాదులే ఈ కథ ఒక్కసారి వినిపించాలంటే సరే హ్యాపీ అని. ఆయన విచిత్ర సోదరులు, అప్పు సోదరుగాళ్ళు అని, అపూర్వ సోదరుగాళ్ళు, విచిత్ర సోదరులు, పుష్పీ కుమారు, ఇవన్నీ ఉన్నాయి. సోకొకటి రామారావు మన కమలతో స్ట్రైట్ తెలుగు చేశారు. సరే అవన్నీ బాగుండదు. వెంటనే ఆయన అప్రోచ్ అవ్వటం, అనే నేను వింటాను అని చెప్పి ఆయన ప్రసాద్ గారికి చెప్పడం, బాలకృష్ణ గారు మీ అందరూ వెళ్ళి ఒక పూట వెంటనే బాలుగారు ఫోన్ చేయగానే మాకు అపాయింట్మెంట్ ఇవ్వటం. నేను కొత్త కదండి, ఒక సినిమానే చేశాను, చిన్న సినిమా చేశాను. వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చారా? అపాయింట్మెంట్ ఫలానా టైము ఫలానా రోజు అవన్నీ తర్వాత పీరియడ్లో. ఇప్పుడైతే ఏ రోజు రావాలి, ఏ నిమిషం రావాలి, నేను ఆయన అన్ని ఫేసెస్ చూశాను. ఆయన చక్కటి ఆ చిన్న ఆ యూత్లో ఉండే ఒక అందగాడు, ఇవాళకి ఎంతో అందగాడు ఆయన. అలా హాయిగా ఉండే ఆ కొరతను యంగెస్ట్గా చూసేవాడిని, అన్ని రకాలు చూసాను. విపరీతమైన నమ్మకాలు, ఇప్పుడు కొంచెం నమ్మకాలు, ఒక జ్ఞానం పెరుగుతున్న కొద్ది భక్తి పెరుగుతున్న కొద్ది కొన్ని పెరుగుతాయి, అది ఒక నమ్మకాలు మీద పెరుగుతాయి. ఇప్పుడు వెంటనే ఆయన చేయటం బాగుందండి, చాలా కొత్తగా ఉంది. ముందు నాన్నగారు రామారావు గారు, కృష్ణదేవరాయలు అనగానే ఆయన వెంటనే అక్కడ కనెక్ట్ అయిపోయి ఉంటారు, మనం కనెక్ట్ అయిపోయాడు, చేస్తున్నాం అన్నారు.
అక్కడి నుంచి మేము దాని మీద ఒక కోర్సు అభివృద్ధి చేసి 90లో మేము అది సినిమా స్టార్ట్ సో చేయడం అది బ్లాక్ బస్టర్. మంచి సాగితే అయిందండి. బట్ ఆ తర్వాత వంశానికి ఒకటి కూడా వంశానికి ఒకటి హిట్. ఈ మధ్యలో ఈ మధ్య కాలంలో నేను బాలు గారికి కొన్ని సినిమాలు చేసి పెట్టానండి. శుభ సంకల్పం నేనే చేసి పెట్టాను. శుభ సంకల్పం ప్రొడక్షన్ చేశారా? ప్రొడక్షన్ అంతా నేనే. నా పేరు వేసుకోవయ్యా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కాదు నువ్వు, నా అసలు ఏదన్నా వేసుకోవయ్యా కో ప్రొడ్యూసర్ అంటే బాలు అనుకున్నాను. నాకు శ్రీదేవి మూవీస్ పెట్టారు. మీరు హాయిగా దానికి మీరు హాయిగా ఇంకోటి చేసుకోండి. మీ కోదండపాణి గురుగారి పేరుతో కోదండపాణి థియేటర్ కట్టారు. కోదండపాణి ఆడే లోపల నిర్మాత మీరు ఒక్కరు చాలు బాగుంది సార్ నాకెందుకు పేరు అనేవాడు. అట్లా తెనాలి మంచి సినిమా అది. తెనాలి, భామనే సత్యభామనే, గుణ, ఇవన్నీ బాలంకులు దాంట్లో చేసాం. శుభ సంకల్పం చేసాం. అది వంశానికి ఒకడు ప్యారలే చేసాం. వంశానికి ఒకడు అప్పటికి స్టార్ట్ అయిపోయింది. కానీ అక్కడ దాకా సారంగపాణి జాతకం లాగా ప్రసాద్ గారి జాతకం బాగుంది. ఆ తర్వాత తర్వాత అండి 2 సినిమాలు ఏది బలేవాడి బాసు, మిత్రుడు, ఈ 2 బాగా దెబ్బతిన్నాయి కదా. బాలేవాడి బాసు బాగా దెబ్బతిన్నానండి. మిత్రుడు కూడా మంచి సినిమా. కొంచెం ఇక్కడ ఒక మాట చెప్పాలండి. యాక్చువల్గా తర్వాత ఊయల చేశాను, అనగనగా అమ్మాయి నేను ఇష్టపడి సినిమా చేశాను. ఆ డైరెక్టర్ పాపం అతనికి కొత్త అతను కాదు, ఈ 2 సినిమాలో ఫైనాన్షియల్గా బాగా దెబ్బతిన్నాయి. ఫైనాన్షియల్గా ఊయలు బాగా సక్సెస్ అయ్యాను సార్. ఎస్వి కృష్ణారెడ్డి గారు సినిమా చేసినారు. మధ్యలో డబ్బింగ్లు చాలా చేశాను సార్. అభిమన్యు, యోధ, ప్రిన్స్, గాంధర్వం, మన మోహన్ లాల్ సినిమాలు చాలా చేశాను నేను. ఆ ఇన్ బిట్వీన్లో బాలుగారి ప్రొడక్షన్స్ చూసుకుంటూ మన ఇవి కూడా చేశానండి, డబ్బింగ్లు కూడా చేశాను. ఉదాహరణకి అవన్నీ పర్లేదా? అవన్నీ బాగానే ఉన్నాయి నాకు. మంచి రన్నింగ్లు పెట్టినాయి. మరి ఎక్కడ మీరు ఫైనాన్షియల్గా కింద పడ్డారు? నేను ఎక్కడ పడ్డానంటేనండి, విఐపి అనే ఒక డబ్బింగ్ సినిమాని మన కలైపల్లి దానోది చాలా ఆ ప్రేమదేశం వచ్చిన తర్వాత అది ఆ సినిమాకి నేను డబ్బింగ్కి తీసుకున్నానండి. చాలా ఎక్కువ రేటుకి తీసుకున్నాను. ఓకే, క్యాలిక్యులేషన్ లేకుండా చాలా ఎక్కువ రేటు తీసుకున్నాను ఆ రోజుల్లో. అప్పట్లో చాలా ఎక్కువ అండి. 1,7,00,000కి ఎంత పోకుండా ఆ రోజుల్లో ₹1,00,000 అంటే బాగా దెబ్బతిన్నాను. ఆ కంటిన్యూషన్లో అనగనగా అమ్మాయి కొంత ఇబ్బంది పెట్టింది. ఆ టైంలో మీకు చెప్పాలండి, అప్పుడు చాలా ఇబ్బందులు పడుతుంటే నేను బాలకృష్ణ గారిని మొహమాట పడుతున్నా కలవటానికి. నాకు మొహమాట ఎక్కువండి. ఎవరినైనా 1-2 సార్లు కలుస్తాను, మళ్ళీ కాస్త వాళ్ళు ఏదైనా కాబట్టి నమస్కారం మనం ఎందుకు ఇబ్బంది పెట్టానంట. బాలకృష్ణ గారికి ఫోన్ చేసి, బాబు మీరు మిమ్మల్ని నేను మద్రాసు అప్పుడు ఒక్కసారి మిమ్మల్ని కలవాలంటే, ఒక్క నిమిషం మీరన్నా మా ఇంటికి ఒకసారి. అప్పుడు ఆయన అన్నారు, ఒక్క నిమిషం లైన్లో ఉన్నాను కృష్ణ సార్ నేను చెప్తానని. ఫలానా తారీఖున ఫలానా టైంకి మాకు ఇంటికి వచ్చేయండి అని అన్నారు. సరే ఆ రోజుకి నేను ట్రైన్ బుక్ చేసుకుని మళ్ళీ వచ్చి కలిశాను. కలుస్తూ, బాబు ఏం లేదు బాబు, నేను కొంచెం నాకు ఒక సినిమా చేస్తే బాగుంటుంది అన్న. అంతేనండి. వెంటనే ఒక్క నిమిషం ఉన్నాను కృష్ణ సార్ అని చెప్పి మనం February 10th 2000 అండి అది. February 10th మనం ఈ నరసింహనాయుడు ఓపెన్ చేస్తున్నాం. మన మేల్కొండ మురళి గారి, బి గోపాల్ గారిది ప్యారల్గా చేద్దాం ఓకేనా అన్నాడు. నాకు నా ఆనందానికి అవతలు లేవండి. అతను ఒక మాట చెప్పారండి, అంటే మనకి పేటు తినే యోగ్యత అనేది ఒకటి ఉండాలండి. కృష్ణ సార్ మీరు హాయిగా వంశాలకు ఒకటి చేసిన తర్వాత మా రామకృష్ణ సినీ స్టూడియోస్లో మేము బ్రహ్మాండ పెద్దనే సినిమా చేసాం, శరత్. అప్పటిదాకా అతను చిన్న సినిమాలు చేశాడు. సుమంతు, బావమరిది, చిన్నల్లుడు చాలా చేశాడండి. ఆ సినిమా చేసిన తర్వాత మీరు బ్రహ్మాండం అంటే ఇటు కొట్టారు వంశానికి ఒకడు. తర్వాత చక్కగా మేము పెద్దనే చేసాం, సుల్తాను జరిగి బాగానే ఉంది. తర్వాత ఎంఎస్ రెడ్డి గారిది ఏదో వంశోద్ధారకుడు అని అదొక్కటే బాగా ఆళ్ళ. మీకేంటి చక్కగా కథ మీద పట్టుంది, చక్కటి మీకు ఫ్యామిలీ డ్రామా మీద పట్టుంది, మీరు హాయిగా చేసుకోండి అని అన్నారు. హ్యాపీగా ఫీల్ అయ్యానండి. హ్యాపీగా ఫీల్ అయ్యి నేను అన్నీ అనుకుని అన్నీ ప్రొసీడ్ అయిపోయాను. ప్రొసీడ్ అవటానికి మళ్ళీ శారథికి చెప్పాను, అన్నీ చెప్పానండి. కొన్ని కారణాల వల్ల నేను డైరెక్టర్ని, ఆయన కారణం కాదండి, మహానుభావుడు శరత్ గారు ఏ రోగాలు అన్నారో ఆయన చాలా బంగారం లాంటి వ్యక్తి. నేను కొంతమంది బాలకృష్ణ గారు స్పెసిఫిక్గా చెప్పిన డైరెక్టర్ హ్యాపీగా ఫీల్ అయినా నాకు రావాల్సిన ముద్ద తినే యోగ్యత కావాలి కదండి. పక్కన కొన్ని శక్తులు వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ డైవర్ట్ చేసి నన్ను కొత్తగా ఆలోచించాలి అని చెప్పి నన్ను డైరెక్టర్ని మార్చాల్సింది. అప్పుడు ఏమన్నా ఆలోచించే టైంలో తమ్ముడు అనే సినిమా చేశాడు అరుణ్ ప్రసాద్ అని, అతనితో చేద్దామని అనుకుని అతనితో సరే అతను బాబు అప్పుడు అడిగారు బాలకృష్ణ గారితో. నేను అన్నా, బాబు ఎందుకని అని అన్నారు. కాదు బాబు నేను కొంచెం కొత్తగా ట్రెండ్ మారుతుంది అంటున్నారు కదా, కొంచెం ఆలోచిద్దాం, మీ ఇష్టం.
ఆయన ఎప్పుడు ఇంటర్వ్యూ కాదండి. వన్స్ అదే డేట్స్ మీరు అన్నట్టు మీకు యోగం లేదు. నాకు యోగం లేదు. అది నిజంగానే ఇంకా నేను సరేనండి అని చెప్పి అతన్ని కమిట్ అయ్యాను. కథ కూడా నా జీవితంలో మీకు ఒక మాట ఆనెస్ట్గా చెప్పుకోవాలండి. అవకాశం భగవంతుడు ఇచ్చి నన్ను ఎందుకు సపోర్ట్ చేశాడనే విషయం నాకు బాగా అర్థమైందండి. ఒక బాధ్యత లేకుండా నేను ఒక అవకాశాన్ని, బంగారం లాంటి అవకాశాన్ని ఒక హీరో ఇస్తే నేను కాంబినేషన్ అనే పేరు పెట్టుకుని, ఇక్కడ మీకు ఇప్పుడు కాంబినేషన్స్ కలుస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ కాంబినేషన్స్ ముమ్మరం అయింది. బాగుంటుంది, కొత్తగా ఉంటుంది అనే ఆలోచనతో వెళ్ళి కథ కూడా లైన్గా నాకు 2 నిమిషాలు కాదు చెప్పగానే అబ్బో ఇంకా మనకు దానికి యాజ్ ఎ నిర్మాతగా నేను ఎంత జస్టిఫై చేయాలి. అంటే మీరు ఎప్పుడు మేకర్ మీరు అప్పటికే గాలిలోకి తేలిపోతున్నారు. బాలకృష్ణ గారి డేట్లు దొరికాయి. ఇంకా నేను బి గోపాల్ పేర్లలో మంచి ఆయన నాకు సినిమా ఇవ్వటమే నేను గాల్లో తేలి. అదే మరి ఇంకా నేను ఇంకేం పట్టించుకోలే. మొదలెట్టానండి. మొదలెట్టిన తర్వాత 2-3 సార్లు బాలకృష్ణ గారు నన్ను పిలిచి కొంచెం కాస్ట్ పరంగా కానీ అన్ని రకాలుగా మారుతాను. ఆయన హీరోయిన్ విషయంలో కూడా చెప్పారు. శిల్పా శెట్టి, అంజలా జయవేరి ఆయన అన్నారు, కృష్ణ సార్ శిల్పా శెట్టిని తీసుకున్నారు కదా, దీని ఈఎంఐకి ఈక్వల్గా అంత లక్షలు ఎందుకు, చక్కటి విలేజ్ గర్ల్, అడవిలో ఉండే ఒక ఇన్నోసెంట్ గర్ల్, ఇంకెవరన్నా కూడా చేయండి అని ఈ ట్రై టు డూ ద బెస్ట్ మీ సార్. బట్ మనకంటే ఇది ఉంటుంది. అదే మిమ్మల్ని వెన్నవలా టైం ఇచ్చినప్పుడు ఇంకేం ఎవరైనా చేయలేరండి. నేను ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కాస్ట్ ఓరియంటేషన్ ఈ మధ్యలో ఇంకా ఎంత అదృష్టమో చెప్పనా సార్. అసలు మీరు ఎవరు నమ్మరు కూడా నమ్మరు. నరసింహనాయుడు బ్లాక్ బస్టర్ హిట్ సార్. తర్వాతే నా వ్యాపారం జరిగింది. మీరు అప్పుడు సినిమా మీరు అమ్మలేదా మరి? ఎస్, యు ఆర్ రైట్, అమ్మానండి. అమ్మి ఆ రోజుల్లో దాదాపు 70 లక్షల ప్రాఫిట్. అంటే ఇమాజిన్ చేయండి, 70 లక్షల ప్రాఫిట్ ఆ రోజు. 2001 జూన్ 15 రిలీజ్ అయిందండి. అలాంటి ప్రాఫిట్ ఉన్న సినిమాని నేను మళ్ళీ నాకు అక్కడ ప్లే చేసింది. ఎంత ఓవర్ కాస్ట్ అయినా కూడా అమ్మగలిగానండి. ఏం జరిగిందంటే నేను ఆ సినిమాని ప్రివ్యూ చేశానండి. నా ఫైనాన్సర్స్, నాకు పితృ సమానులైన వాళ్ళందరూ ఒకటే చెప్పారు, వెయ్యకు, నువ్వు అంత ధైర్యంగా సినిమా ఎందుకు చూపిస్తున్నావు అంటే, సార్ నా వాళ్ళే సార్ అందరూ 10 ఏళ్ళుగా ఆదిత్య 369 నుంచి అందరూ నాతో అన్ని సినిమాలు, బాలుగారి సినిమాలు, నా సినిమాలు, నా డబ్బింగ్ సినిమా చేసిన వాళ్ళు సార్. వాళ్ళకి చూపిస్తానికి కమిటీ అయ్యాను సార్. మద్రాసులో వేసాను సార్ షో. వేస్తే రాయలసీమ వాళ్ళని అందరినీ పిలిచారు, చూసుకోండి ఎల్లుండి రిలీజ్. ప్రింట్ డెలివరీ టైంలో షో 11 గంటలకు వేసానండి. అప్పటికి సెల్ ఫోన్లు వచ్చేసినాయి. ఇంకా 2:30 తర్వాత ఒక్కళ్ళు ఫోన్ తీయలేదండి. 80 లక్షలు ప్రాఫిట్ చేస్తే మైనస్లోకి వెళ్ళిపోయారు. దాదాపు నాకు కట్టింది 2,30,00,000 తక్కువ కట్టానండి. అంటే 80 లక్షల ప్రాఫిట్ పోగా నేను ఎంత మైనస్ అయ్యానండి? ₹1 కోటి పోయినాయి. దగ్గర 3 కోట్ల రూపాయలు మీకు. 1,10, 1,20 మైనస్కి వెళ్ళిపోయారండి. చాలా కష్టపడి రిలీజ్ చేయాల్సి వచ్చింది ఆ సినిమా. సార్ రిజల్ట్ అలాగా 2 డిస్ట్రిబ్యూటర్లు, వెస్ట్ గోదావరి విజయలక్ష్మి పిక్చర్స్ మన భాస్కర్ రెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి అని మనకి నైజాం డిస్ట్రిబ్యూటర్ ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరు సినిమా బాగా రూపాయలతో సహా కడతా, మిగతా వాళ్ళ సంగతి చూసుకోవడానికి పాపం వాళ్ళు కట్టారు. ఇంకా అక్కడి నుంచి నా పడ్డానండి. నిజంగానే అక్కడ పడిపోయానండి. మీరు అన్నారే, అక్కడ పడ్డాను. పాపం హీరో ఏం చేస్తారండి, ఇదంతా ఒక ఎత్తు అయితే మధ్యలో మళ్ళా డబ్బింగ్ ఏదో మన్మథ అని సింబు డబ్బింగ్ మన భాస్కర్ రెడ్డి గారికి బ్యానర్లో చేస్తూ హ్యాపీగా నేను ఇది యాక్చువల్గా అది రీమేక్ కోసం కొన్నాను. నేనే కొని. బాలకృష్ణ గారు ఏమన్నారు అప్పుడు? బాలకృష్ణ గారు ఏమన్నా అన్నారు అప్పుడు? మీరు ఇంత నష్టపోయింది అప్పుడు? ఎవరు? మీరు దాదాపు 2 కోట్లు. బాలకృష్ణ గారా? బాలకృష్ణ గారు ఏం చేస్తారు ఇప్పుడు? నేను అవకాశం పాప అన్నీ ఇచ్చారండి, అన్ని డోర్లు ఓపెన్ చేసి మాట్లాడారా కనీసం? కాదు సార్, కలిశాను, అన్నీ అయినాయి. ఏం చేస్తారండి? అవును, ఆయన ఇవ్వాల్సినంత ఇచ్చారు. మనకంటూ టైం ఉంటుంది సార్. అదే యోగ్యత అంటారే, అది ఉండాలి. ఇప్పుడు హీరోలు ఎంత ఆ రోజుకి ఎంత అప్పుల్లోకి వెళ్ళారు? అప్పుడు దాదాపు అంటే అప్పులు అదేంటి కాదు సార్, దాదాపు మైనస్లోనే ఉన్నా. ఆ 1 2 crores దాకా మైనస్లో ఉండుంటా. సాధారణంగా అంత పెద్ద డెట్స్లోకి వెళ్ళిన వాళ్ళు సాలీవుడ్లో చాలామంది, అందరూ కాకపోయినా కొంతమందినా ఇంకక్కడతో దుకాణం ఆపేసేసి ఇంట్లో కూర్చుని లేదా ఇవ్వాల్సిన అప్పులు ఇంక ఇవ్వలేనని చేతులు ఎత్తేసి ఇంట్లో కూర్చుంటారు. బట్ మీరు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అలా వడ్డీలు కట్టుకుంటున్నారు, అప్పులు తీర్చుకుంటున్నారు, అలా చేసుకుంటూ వస్తున్నారు సార్. ఎంత ఇంకొక విషయం చెప్తాను సార్, 2007లో మళ్ళా నాకు
2007 గుర్తుపెట్టుకోండి సార్. మళ్ళా బాలకృష్ణ గారిని ఒక్కొక్కసారి అడుగుదాం, మోహన్ ఎంత అనుకుని వెళ్ళని అడిగారండి. అడిగిన మరుక్షణం చేద్దాం కృష్ణ సార్ చేసు. ఫస్ట్ టైం ఆయన ఒక మాట అన్నారు, ఈ ఏ సినిమాకి అడిగిన వాళ్ళు కృష్ణ సార్ చేసుకోగలరుగా హ్యాపీగా అన్నాను. బాబు నేను ఒక సినిమా తీస్తానంటే తీయగలుగుతానంటే మీకు తెలుసు కదా, నో ప్రాబ్లం అయిపోయాను. అది 2008 మిత్రుడు అండి. మిత్రుడు కూడా నాకు ఒక డైరెక్టర్ అనుకుని వర్కౌట్ కావటం వల్ల సడన్గా ఇంకో డైరెక్టర్ని పెట్టుకోవటం జరిగింది. అది ఎవరు, రాజమౌళి గారి ఫాదర్ విజేంద్ర ప్రసాద్ గారు కాదా, అతను మహాదేవ్ అనే అతను చెప్పి చాలా మంచి కాదండి ఇది చేయండి సార్ మీరు అని చెప్పంటే చేసాం. ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అన్నీ దాంట్లో ఏంటంటే బాలకృష్ణ గారిని చూడాల్సిన యాంగిల్ ఎక్కడో ఎమోషనల్ డ్రైవ్లో ఎక్కడో నేను మిస్ అయ్యారో ఏదో మిస్ అవ్వడం జరిగింది. మళ్ళీ నా ఫేట్నే తీసుకున్నాను. మళ్ళీ ఎంత పోయింది అది ఏమైందంటే సార్, అది యాక్చువల్గా పాపం నాతో ఎవరైతే ట్రావెల్ అయ్యారో ఈ స్నేహితులు సహకారం అనేది లేకుండా నేను ఎప్పుడు ముందుకు వెళ్ళిపోయాను. వాళ్ళందరూ ఏమన్నారు, సినిమా చాలా బాగుంది, ఇది అదరగొట్టేస్తుంది, ఇది మనమే రిలీజ్ చేద్దామని అనుకోవడం వలన వచ్చిన ఇబ్బంది జరిగిందండి. మళ్ళీ అది కూడా ఇబ్బంది పడింది నాకు. దాంట్లో నేను కూడా ఇబ్బంది పడ్డాను బాగా. ఇలాంటి ఇబ్బందులన్నీ అయిన తర్వాత మొత్తాన్ని 2008కి మీరు టోటల్గా మైనస్లోకి వచ్చారు. పూర్తి మైనస్. అప్పుడు మైనస్ 2008 నుంచి 2024 దాకా ఆ మైనస్లు తీరుస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇంకా ఉంటాయండి, అదే ప్రాబ్లం లేదు. కాదు ఇప్పుడు అంటే వాస్తవం కదా మీరు అన్నట్టుగా అట్టయితే. అలాంటి దెబ్బలు తిన్న వాళ్ళు ఎవరైనా ఈ పాటికి మీరు అన్నట్టుగా ఇందాక మొదట చెప్పినట్టుగా ఎప్పుడో మానేసేయటం, శంకరగిరి మాన్యాన్ని పట్టిపోవటం, ఎంతెంతో మహానుభావం చూసిన ఇండస్ట్రీ అని. సినిమా ఇక్కడే ఉంది, బట్ జెమినీ వాసనల కంటే గొప్పవాళ్ళు కాదు. పెద్ద సక్సెస్లో ఉండి ఏవేం సరవణం గారు ఆపేసినట్టు ఆపలేరు. వద్దు, దిస్ ఈజ్ నాట్ అవర్ ఇండస్ట్రీ అని వాళ్ళన్నారు. చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకున్న ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్, సుబ్బారావు గారు, నెక్స్ట్ జనరేషన్ మా సాయి అందరూ ఉన్నారు. చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. ఇవాళ మన జనరేషన్లో రామలింగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు ఉన్నారు. ఎంతో గొప్ప వాళ్ళు. సినిమా వద్దు, మనం వీఆర్ నాట్ ఇన్ టు దిస్ అన్నా కూడా వీటిల్లో నేను ట్రావెల్ అవుతూ ఏదో ఒకటి చేయాలి, ఇంకా ఏదో ఒకటి చేయాలని, ఇది ప్యాషన్ అంటారో దాన్ని ఏమంటారో నాకు తెలియదండి. కానీ మీరు సినిమా పిచ్చి మాత్రమే కాదు, మీరు ఇంద్రగంట గారితో 2 సినిమాలు తీసినా, ఇప్పుడు సినిమాలు తీసినా, మధ్యలో యశోద్ తీసినా, ఏం తీసినా ఆ వస్తున్న డబ్బులన్నీ కూడా వాళ్ళ కోసం తీస్తున్నారు. మీరు మీకోసం తీయట్లే ఆ సినిమాలు. ఎవరి డబ్బు సార్, నేను స్వతహాగా ఉన్నవాడిని కాదు. నాకంటూ ఒక చిన్న ఇదిలో నాకు చిన్న కుటుంబం, నేను ఒక మధ్యతరగతి ఫ్యామిలీ వాడిని. ఆ మధ్యతరగతి ఫ్యామిలీలో ఉంటూ ఎవరి చేత అనిపించుకోకుండా హాయిగా. నేను ఎందుకంటున్నానంటే ఇదే పని ఇంకోటి చేస్తే ఏం చేస్తారంటే కూతురు పేరునో కొడుకు పేరునో బ్యానర్ పెడతారు, లేదా తమ్ముడు పేరున బ్యానర్ పెడతారు, దాని మీద సినిమా తీస్తారు, రిలీజ్ చేసి అప్పులన్నీ అది నాకు సంబంధం లేదు ఆ బ్యానర్ కాదు. ఇలా చేసిన సందర్భాలు ఉన్నాయి, అవునా కదా? టాలీవుడ్లో ఉన్నారేమో, టాలీవుడ్లో అలాంటి సందర్భాలు ఉన్నాయి. 2 బ్యానర్ పెట్టాలు, ఈ అప్పులు మెల్లిగా అలాగే ఎగ్గొడ్డాలు, ఇవన్నీ చేస్తారు. బట్ మీరు అలా నాకు ఈశ్వరుడు నమ్ముకునేవాడిని, అమ్మవారు నా దగ్గర నాకు ఒకటేనండి. ఒక విధంగా చెప్పాలంటే ఇలాంటి పర్సన్ టాలీవుడ్లో మీరు ఒక్కరే అంటే ఏమో నాకు నేను అంటే కాదు సార్, ఇన్ని అప్పులు ఉంచుకుని బాధలు పడుతూ ఇబ్బంది పడుతూ కూడా సినిమాలు తీస్తూ వాళ్ళ అప్పులు అలా తీర్చుకుంటూ. మన ముఖ్యంగా చాలా మంది గొప్ప వాళ్ళని కూడా చూసాం. వాళ్ళలో బాపు రమణలు ఉన్నారు, రమణ గారు ఉన్నారు, చిత్రకల్పన మూర్తి గారు ఉన్నారు. వీళ్ళందరూ చాలా నవ్వుతూ పోయినప్పుడు అలా ప్రాపర్టీలు అలా ఇచ్చేసి ఇది మంది కాదు నెక్స్ట్ అలా షిఫ్ట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. రమణ గారు పాపం అలాగా ముడుపు వెంకటరమణ గారు క్యారెక్టర్ అండి. ఇక్కడ మనుషులు రేపొద్దున సార్ సినిమా అనే పుస్తకంలో ఒక్క పేజీయో, అర పేజీయో, పావు పేజీయో నాకు కూడా ఉంటుంది. ఆ ఉన్నప్పుడు లేదు, వాడు మంచివాడు తప్ప, అతను చాలా ఇదిగా అన్నాడు. చాలామంది మంచివాడిని చూశాను సార్. కానీ నేను పరమేశ్వరుని అడిగేది ఒకటే, నా ఎగ్జిట్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ ఆర్ ఫ్రమ్ ద లైఫ్ సక్సెస్ఫుల్గా వెళ్ళాలి తండ్రి. నాకేమీ జూబ్లీ హిల్స్లో ఇది లేదే, లేకపోతే అక్కడ ఫ్లాట్ అక్కర్లేదు సార్. ఎందుకంటే నా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. జూబ్లీ హిల్స్ ఫ్లాట్ అంటే మరి మీరు చెన్నై నుంచి ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు కూడా వచ్చారు, రాలేదు? అప్లై చేయలేకపోయానండి. మీరు ఎక్కడ అప్లై చేయలేదు? రాలేదు. ఎంతసేపు మీరు ఎందాకన్నారే ఉన్న దెబ్బతిన్న దాంట్లో వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేసి హాయిగా అనిపించుకుని వాళ్ళ చేత ఏం అనిపించుకోకుండా ఉండే జీవితం ఉంటే చాలా ఉంటుంది. ఒక్క ఫ్లాట్ ఆ రోజుల్లో వచ్చి ఉంటుంటే ఈ పాటికి ఎక్కడో అది చేయలేకపోయాను. అది రాంగ్ ప్లాన్. మనం ఆ రోజు డీవియేట్ చేయటం అనేది తప్పు అనుకున్నా కానీ చేస్తుంటే చాలా వాటికి సమాధానం చెప్పుకుంటాం. అది నా కర్మకి నేనే బాధ్యుడిని. కానీ మీరే కాదు, సుబ్రహ్మణ్యం గారు కూడా ఈ ప్రొడక్షన్లో డబ్బులు చాలా పోగొట్టుకున్నారు. బాలు గారు పోగొట్టుకున్నారండి, వాళ్ళ అబ్బాయి పోగొట్టుకున్నారు. కానీ ఒక ఇదేంటంటే
బాలుగారు ఒక మాట అంటుండేవారు, 2008 వరకు ఆయన కొంచెం ఈ దెబ్బలు తిని దెబ్బ పోగొట్టుకున్న మాట వాస్తవం అండి. కానీ 2008 తర్వాత ఆయన చేసినంత వర్క్ టిల్ ది లాస్ట్ 2022 వాట్ ఎవర్, ఆయన 20లో పోయారు, చాలా విపరీతంగా పనిచేశాడు. ఇంతవరకు ఏంటయ్యా నాకు అసలు నాకు 30 days ఎలా ఉంది, ఓవర్సీస్లు, కన్నడ, తమిళం, తెలుగు 2 ప్రోగ్రాంలు, ఆయన భక్తి పాటలు ఎప్పుడు స్టాక్ ఉండే ఉండేది. మరి ఎందుకు ల్యాబ్ అమ్మేశారు కదా, ల్యాబ్ అమ్మేశారు కదా. అది ఎందుకంటే సార్ ఆయన మెయింటైన్ చేయలేకో స్టాఫ్ కోసమే చాలా ఏళ్ళు అట్టి పెట్టారు. మీకు తెలియదే ఉంది సార్, రికార్డింగ్ థియేటర్ అంటే గంగాళం లాగా ఉండేది, ఇప్పుడు అన్నీ ఒక రూమ్లోకి వచ్చేసినాయి. అంత టెక్నాలజీ మారిపోయి చిన్న చిన్న రూముల్లో అన్నిటికి వచ్చేసినాయి. ఇప్పుడు కెమెరాలు మారిపోయినాయి, అన్నీ మారిపోయినాయి. ఇంకా అంత ఒక పైగా అది సెంట్రలైజ్డ్ ఏసీ, ఒక ఏసీ వేస్తే 14 రూములు ఉన్నాయి, 14 రూములు వెళ్తుంటుంది. అది డివేట్ చేయలేం. ఎందుకు ప్రాపర్టీ ప్రతి వాళ్ళు చెప్పారు ఆయనకి. ఇవాళ హాయిగా దాన్ని మొత్తం టవర్స్ చేసేసారు. టవర్స్లో దాదాపు చరణకి ఎస్పీబీ చరణకి 5-6 ఫ్లాట్లు ఉన్నాయి. డెవలప్మెంట్కి ఇచ్చారు, అది డెవలప్మెంట్కి ఇచ్చారు. హాయిగా ఉన్నాడు వాడు. వాడికి మళ్ళీ కామదార్ నగర్లో ఉంది, బెంగళూరులో 1-2-3 ఉన్నాయి. బాలు గారు వాడికి చక్కగా అన్నీ మిగిల్చి హ్యాపీగా వాడి ఇది కూడా వాడికి ఇచ్చారు కదా. ఇప్పుడు ఆయన పోయిన తర్వాత మళ్ళీ చరణ్ని అందరూ ఆయన్ని చూసుకుంటున్నారు. గాత్రం కూడా మెచ్యూర్ అయ్యి చాలా బాగుంది. సీతారాములు అద్భుతమైన 2 పాటలు పాడారు. ఆ తర్వాత నేను మోహన్ కృష్ణతో ఈ బాలు గారు ఇది ఇక్కడ స్పెసిఫిక్గా చెప్పాలని, ఇట్లా నేను కొంచెం మళ్ళా ఇబ్బంది పడుతుంటే, ఏమయ్యా మోహన్ కృష్ణ కంటేనే మంచి కుర్రాడు ఉన్నాడు, అతనితో సినిమా చేయాలి. అతను వెళ్ళి అడిగితే తప్పకుండా బాలుగారు చెప్పారు సార్, నేను చేస్తానండి. మాయాబజార్ అని ఆ సినిమాలో పరిచయం, ఈయన కుబేరుడిగా చేశారు. అవును తెలుసు. ఆ తర్వాత ఎప్పుడు కలుస్తున్నారు. 2వ సినిమా సరే వాళ్ళ నాన్నగారు ఎందుకంటే గ్రహణం తర్వాత చేసిన స్ట్రైట్ సినిమా బాగుంటుంది, కానీ ఆడలేదు సరిగ్గా. ఆయన ఎందుకంటే శ్రీకాంత్ శర్మ గారు నాకు జంజాల్ గారి దగ్గర కూడా కలుస్తుండేవాడు. నేను 2 సినిమాలు రాయించున్నాను సార్, అదృష్టం జంజాల్ గారితో. ఫస్ట్ సినిమా చిన్నోడు పెద్దోడు, 2వ సినిమా ఆదిత్య 369. వారితో కూడా సినిమా చేద్దాం అనుకుని కుదరలా. అది ఒక కామెడీ సినిమా చేయాలి అంటే చేస్తాలే కృష్ణ అంటుండేవాడు ఆయన, అది కుదరలా. అలాంటిది మొన్న మళ్ళా మీకు నాని జెంట్మెన్ చేయటంతో కథ చేసుకుని వెళ్ళటం, అది సక్సెస్తో ఐ హ్యావ్ కమ్ బ్యాక్ అనిపించింది. చాలామంది ఇండస్ట్రీలో నన్ను చాలామంది అప్రిషియేట్ చేయాలి. మీరు అన్న సీనియర్స్ కూడా అయితే ఎట్టా కృష్ణ టెక్నాలజీ మారిపోయింది కదా, ఏమీ మారలేదు, అదే ప్రింటు, అదే ఇది, అన్ని టెన్షన్స్, అదే బేటాలు, అదే అన్నీ నవ్వుతూ చెప్పారు 2-3. ఏది మారలేదు, ఓన్లీ రెమ్యునరేషన్ మారినాయి, ఈక్వేషన్స్ మారినాయేమో అని. సమ్మోహన్ కూడా హ్యాపీ అయ్యాడు. యశోద చేసేటప్పుడు కూడా అంటే సమంత గారు కూడా అప్పుడు నేను కథ ఓకే చేసుకుని చేద్దాం అనుకున్నప్పుడు కూడా కొంతమంది నా సీనియర్స్తో నేను మాట్లాడినప్పుడు అమ్మో ఇటువంటివి తీసుకోవద్దు, ఎందుకంటే ఆ ఫేషియల్ మీద మన ఫీటస్ మీద ఫేషియల్ క్రీమ్ చేయటం ఇది అనేది కొంచెం యాంటీ ఇది అది ఇది అన్నారు. నేను కొంచెం దాన్ని ఎలా మనం చక్కటి లేడీస్కి ఎలా కనెక్ట్ అవ్వాలి, ఉమెన్కి ఎలా కరెక్ట్ అవ్వాలి, దాని మీద మేము ఎక్సర్సైజ్ చేసి తెలిసినారు. మా అదృష్టవశాలు సమంత గారు 3 సినిమాలు కూడా సక్సెస్ కంబ్యాక్ వచ్చింది. 3 సినిమాలు ఇది అయిన తర్వాత ఇప్పుడు నేను 2-3 కథలు రెడీ చేసుకుని వాటిని ప్రాసెస్ చేద్దాం అనుకునే టైంలో నాకు లాస్ట్ ఇయర్ నవంబరు చంద్రమోహన్ గారి మాసికాలు అన్నీ నేనే చేశాను. వాళ్ళకి ఆడపిల్లలు అవటం వల్ల ఆయన సంవత్సరాలు అన్నీ నేనే పెట్టాను మా అంకుల్. ఆ టైంలో ఆయన జరుగుతున్న టైంలో నవంబర్ ఆయన పోయిన 10 రోజుల తర్వాత మోహన్ కృష్ణతో ఊరికి నేను మాట్లాడుతుంటే ఒక చాలా మంచి సినిమా వచ్చింది సార్, ఒకసారి ఆఫీస్కి వస్తాను, ఈ 2 రోజులు అయిపోయి ఈ సంవత్సరకాలకు ఇవి సంవత్సరకాలు అంటున్నా సరే ఆ కర్మ అవన్నీ 12వ రోజు కూడా అయిపోయి అని చెప్పి వెళ్ళి కలిశానండి. విన్న తర్వాత ఈ కథ ఒకటే ఫీల్ అయిన మూర్తి గారు, అద్భుతమయ్యా. నా జీవితంలో నేను జంజాల్ గారుతో సినిమా చేయాలనిపించేది మోహన. తనకి మన రమణ గారి ఇది ఆయనకి బాగా అతని స్టైల్ తెలుసు కదా, రమణ గారు వెంకటరమణ గారి స్టైలు అన్నీ ఉన్నాయి. చాలా బాగుంది, ఇది నా లైఫ్లో భలే తృప్తిగా ఉంది. ఇది ఎట్లా ఎవరితోనే చేసేయచ్చు, హాయిగా సరదాగా చేసేద్దామని అన్నాను. తప్పకుండా సార్ అన్నారు. ఆ తర్వాత దీనికి దర్శికి వినిపించడం చాలా బాగుంది అనుకుంటాం. వెన్నెల కిషోరు, వైవార్ష కాస్టింగ్ అంతా అవసరాలు శ్రీనివాస్, భరణి అన్ని క్యారెక్టర్లు పెట్టాను. అయితే ఈ సినిమాని 2 రకాలుగా చేయొచ్చు. కామెడీ సినిమాయే కాబట్టి జనరల్గా కామెడీ సినిమా అనగానే ఈ మధ్యకాలంలో కొన్ని హిట్ అయినాయి, అట్లాగే కొన్ని సినిమాలు ఉన్నాయి. కంటెంట్ బాగుంటే ఎక్కడ మేకింగ్ అనేది అక్కల, ఈ మేకింగ్ అనే ప్యాషన్ అనే
దీన్ని ప్యాషన్ అంటారో దురద అంటారో నాకు తెలియదు, కానీ ఇది నాకు రక్తంలో జీర్ణించుకుపోయిందండి. నాకే డౌట్, ఇక్కడ మోహన్ కృష్ణ గారు కాదు, ఎవరైనా సరే. ఇప్పుడు యశోదకి చాలా ఖర్చు పెట్టాను సార్, మీకు తెలిసి ఉంటుంది, వేస్టేజ్ కూడా ఎక్కువ జరిగింది. ఇది ఎక్కడ ఇతను వేస్టేజ్ చేసే డైరెక్టర్ కాదు, నా అదృష్టం. ఎక్కడి బాగా ఇక్కడ బాగా చేద్దాం, ఇది బాగా చేద్దాం, ఇట్లా అనుకుంటూ చేసుకుందామని అనిపిస్తుంది, నాకే అనిపిస్తుంది. సో ఇప్పుడే మీరు నేను ఈ జనరేషన్ అప్డేట్ అయ్యి మీరు ఇందాక మా సీనియర్స్ అడిగారు అంటే అప్పుడు బేటాలి ఎప్పుడు బేటాలి ఏం మారలేదు ఇది అన్నారు. మీరు అక్కడే ఇప్పుడు ప్రజెంట్ సీనేరియా మార్కెట్టు కాల్కులేషన్స్ ఇవన్నీ మిస్ అయిపోయారేమో. అందుకనే మీరు ఈ సినిమాకి ఎంత ఖర్చు పెట్టాలో దాన్ని మించి ఖర్చు పెట్టేశారేమో. మీ దురదాన్ని పదం మీరు వాడారు, అది వేరే సంగతి. కానీ మీరు అన్నది కరెక్టేనండి, ఎందుకంటే అది నాలోనే ఉంది సార్. అది అప్పుడు మీది తప్పు మీదే కదా. నాదే తప్పు 100%. నేను అలాంటి దాని మీద ఉన్న బాధ్యతను కూడా నేనే. సరే ఈ సినిమా గురించి మాట్లాడదాం. పోనీ 3 సినిమాలు కంటిన్యూగా మళ్ళీ కంబ్యాక్ అయిన తర్వాత 3 సినిమాలు సక్సెస్లు కొట్టారు. సరే ఎంత కొంత సక్సెస్లు అవి ఎంత కొంత ప్రాఫిట్లే చేసుకున్నారు. నా ఇష్యూస్ అన్నానే ఇందాక, ఆ ఇష్యూస్ 75% హ్యాపీగా తీసేసి. సో పాత బాకీలో 70% తీశాను. నిజంగా అది గ్రేట్. ఎందుకంటే అసలు ఒక 2-3 ఏళ్ళు అయితేనే ఇంక బాకీ రాదురా అని చెప్పేసి వాళ్ళే రాని బాకీలో రాసుకునే రోజుల్లో మీరు ఎప్పుడు బాకీలో అన్నీ పిలిచి ఇచ్చారు. చాలా గొప్ప విషయం అది. బట్ ఇలాంటి టైంలో ఇప్పుడైనా ఇంకొక అయిపోయింది మీరు ఆల్మోస్ట్ రుణ విముక్తులు అయిన టైంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండకుండా మళ్ళీ ఎందుకు ఇంత ఒక చిన్న సినిమా మీద అంత ఎందుకు ఖర్చు పెట్టారు? అంటే చెప్పాను కదా, దిగితే తర్వాత నాకు సోర్సెస్, నా సక్సెస్ని చూసి నాకు రిసోర్సెస్ కొంచెం కొంచెం రావడంతో బాగా తీసుకుందాం చేతిలో డబ్బులు కనిపిస్తున్నాయి. కాదు అప్పులు తీర్చడంతో అప్పులు వచ్చి వాళ్ళు మళ్ళీ కనిపిస్తున్నారు. ఇది కాకుండా ఇంకోటి ఉంది సార్. ప్రధాన కారణం ఏంటంటే అండి, దీనికి ఒక సెకండ్ హాఫ్లో వచ్చే సెకండ్ హాఫ్ అంతా ఒక చోట జరిగే ఒక ఇన్సిడెంటల్గా చాలా ఒక థ్రిల్లింగ్గా కామెడీ మీద క్యారెక్టర్లు వన్ బై వన్ అన్నీ వచ్చి జాయిన్ అయిపోతుంటాయి. ఈ ప్రాసెస్లో మేము ఒరిజినల్గా గోల్ చేసిన పాపం మోహన్ కృష్ణ గారు వీళ్ళందరూ మనకి వైజాగ్లో హోటల్ రూఫ్ గార్డెన్ ప్లాన్ చేసామండి. ద థింగ్స్ వుడ్ హావ్ బీన్ ఎంటైర్లీ డిఫరెంట్. ఇందాక మీరు అన్నదాన్ని వాళ్ళు ఇవన్నీ ఓకే చేసుకొచ్చిన తర్వాత నేను మళ్ళీ 15 రోజుల తర్వాత నేను వెళ్ళి వాళ్ళతో ఫైనల్స్ మాట్లాడటానికి పర్ డే రెంట్ జిఎస్టీలో అని మాట్లాడటానికి వెళ్ళానండి. ఆ హోటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి పైకి ఎంతమంది వెళ్తారండి, నైట్ షూట్స్ కాబట్టి ఇట్ కెన్ బి 40 people or 50 people అన్నాడు. అదేంటి సార్, యూనిటే 120, 130 ఉంటారు. బాయ్స్ అని, ప్రొడక్షన్ అని, క్రేన్ వాళ్ళు అని, కెమెరా అసిస్టెంట్లు అని, అది వాళ్ళు టెక్నీషియన్స్ అందరు ఉంటారు. రూఫ్ గార్డెన్లో ఫంక్షన్ అంటే నేను వైజాగ్ నోవాటెల్ అండి. నోవాటెల్ ప్లాన్ చేసుకున్నాం. అబ్బో, చేసుకుని లేదు అన్నీ ఫిక్స్ అయినాయి అని. అమ్మో యూ కాంట్ గో, 400 మెంబర్స్ మినిమం ఉంటారండి అన్న. 350 to 400 ఉంటారు కంటిన్యూస్గా ఈ షెడ్యూల్ అంతా అన్న. అయ్యో బాబోయ్, మేము అట్టయితే చేయలేము, ఎందుకంటే మాదంతా టాప్ పీపుల్ అందరూ వచ్చి చాలా హైఫై హోటల్ కదా, 6th floor హైఫై హోటల్ అండి. మాకు బాంబే నుంచి కానీ చాలా టాపర్స్ వచ్చేస్తారు. వాళ్ళకి పైన వద్దన్న వినపడుతుందంటే వినపడదు అని మాత్రం అబద్ధం నాకు తెలియదండి. 100% ఆ డిస్టర్బెన్స్ లైట్గానే వినపడుతుంది. మా కెమెరా అరుపులు గ్యాపులు ఇవన్నీ చేయలేము, సైలెంట్గా అనేది ఉండదండి సినిమా అట్మాస్ఫియర్ అంటే. ఐమ్ సారీ ఇవ్వలేను అన్నాడు. దాని ద హోల్ థింగ్ నాకు సెట్ చేశారు. మొత్తం వస్తే RFCలో సెట్ చేశారు. RFCలో మనం సెటిల్ అయ్యంగానే మన చేతిలో కంట్రోల్ ఉండదు. దాని తర్వాత వర్చువల్ చేయాల్సి వచ్చింది మ్యాచింగ్, వైజాగ్కి మ్యాచింగ్కి. అట్లా మళ్ళీ ఇక్కడ రాడిసన్ బ్లూ 13-14 రోజులు చేయాల్సి వస్తుంది. ఇవన్నీ చూసేటప్పటికి నా బడ్జెట్స్లో నేను విన్నాను వేరియేషన్స్. ఇప్పుడు డైలీ వేజెస్, ఇప్పుడు డైలీ కాల్ షీట్లు లెక్కన ఉంటాయి. అందరూ క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరికీ, కమెడియన్స్కి డైలీ ఉంటాయి. 80 days 100 days వర్క్ ఉన్నప్పుడు వాళ్ళు ముందుగానే పిలిచి బల్క్గా మాట్లాడుకోవడం అనేది చాలామంది నిర్మాతలు చేస్తుంటారు. చాలామంది ప్రొడ్యూసర్ నీకు 60 రోజులు 70 రోజులు పని ఉంటే మీరు అలా మాట్లాడకుండా ₹1 కోటి దాదాపు ఒక కమెడియన్ పే చేసే పరిస్థితి అంటే అది మీ తాలూకా. అది వింటున్నారా మీరు? అది నిజమేనా? అది నాకు తెలియదండి, ఎందుకంటే నేను ఎవరిని ఎంక్వైరీ చేయను. అదొకటి. రెండోది, మీరు పే చేశారా లేదా? మీరు డైలీ లెక్కన పే చేశారా, బల్క్ పే చేశారా? డైలీనే పే చేశాను. మరి డైలీ లెక్కన చేసిన ₹1 దాకా వెళ్ళి ఉంటుంది. 80 లక్షలు నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ బాగా పెరిగినప్పుడు 80 లక్షలు తీసుకుంటారు. అది ముందుగా మాట్లాడుకోవాలి కదా మీరు. అక్కడ మీ తప్పే కదా అది. అది నా తప్పేనా? అంటే నేను
మనం డే బేసిస్ అంటే ఇన్ని రోజులు అనుకుంటే ఒక 5 రోజులు 10 రోజులు తేడా వచ్చింది అనుకుంటేనే ఇవాళ ఉన్న రెమ్యునరేషన్స్కి వెళ్ళము. డిమాండ్ అండ్ సప్లై అంటారు సార్. ఇప్పుడు వాళ్ళు అవును, వాళ్ళ డిమాండ్ సార్ వాళ్ళకి కూడా మనం పెట్టుకోమని అంటలేదు. వాళ్ళు పెట్టుకోమని అనరు, వాళ్ళకి క్యారెక్టర్ ఉపయోగపడుతుంది, వాళ్ళకి క్యారెక్టర్ అది ఉపయోగపడుతుంది. అనుకోరండి. ఎందుకంటే సార్ పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్న వాళ్ళు చాలా పెద్ద సినిమాలు చేస్తున్నారు. అందుట్లో ఇవాళ వెబ్ సిరీస్లు వచ్చిన తర్వాత ఇంకా మీరు సినిమాల్లో సార్ ఎవరు ఆపేస్తున్నారు సార్. అప్పుడు మీరు వారానికి 10 రోజులు 8 సినిమాలు రిలీజ్ అవుతుంది కాదు, ఇవన్నీ కూడా సినిమా ప్రొడక్షన్ స్టార్ట్ చేయడానికి ముందే ఆన్ పేపర్ మీద బడ్జెట్ వేసుకుంటారు కదా. ఆన్ పేపర్ మీద వేసుకున్నప్పుడు మీ బడ్జెట్ ఎంతో కొంత అమౌంట్ వేసుకుంటారు. మీ కాస్టింగ్ ఏంటి, మీ హీరో ఏంటి, హీరోయిన్ ఏంటి, కాస్టింగ్ ఏంటి. ఇప్పుడు శ్రీదేవి మూవీసు ఎందుకంటే మోహన్ కృష్ణ పక్కన పెడితే మీ సినిమా ఏంటి, మీ కాస్టింగ్ ఏంటి, దానికి మార్కెట్ వాల్యూ ఏంటి, అది చూసుకోకుండా మీరు ఖర్చు పెట్టడం అంటే అది మీ తప్పే అవుతుంది కదా. బట్ ఎనీవే సార్ ఒకటి మాత్రం చెప్పనా, మనం కాస్ట్ గురించే మాట్లాడుతున్నాం. నౌ నెక్స్ట్ దానికి వెళ్తే మనం అది ఇప్పుడు దానికి వస్తాను. సరే అయిపోయింది. ఇప్పుడు సరే నాకు తెలిసినంత వరకు అంటే సినిమా గురించి నాకు కొంచెం సారంగపాణి జాతకం గురించి ఇప్పుడు కథ గురించి మనం మాట్లాడకూడదు, ఎందుకంటే సినిమా ముందుంది కాబట్టి కథని దాన్ని రివీల్ చేయకూడదు కానీ. బట్ నాకు తెలిసినంత వరకు ఇది ఒక చిన్న పాయింట్ మీద చుట్టూ అల్లుకున్న కథ. సో ఆ పాయింట్ మీద 2 గంటల పాటు ఆడియన్స్ని థియేటర్లో కూర్చోబెట్టాలంటే విపరీతమైన ఎంటర్టైన్మెంట్ కావాలి. బట్ ఎందుకంటే మోహన్ కృష్ణ గారు లౌడ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడైనా చాలా సెప్టిల్గా స్మూత్గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ప్రశాంతంగా ఉండే చిన్న చిన్న నవ్వులు పువ్వుల్లా ఉంటాయి. సో ఇది దానికి సరిపోతుందా? 100%. ఎందుకంటే ఇప్పుడు అష్టాచమ్మ అద్భుతంగా చేశాడు ఆయన. అదే అలాంటి కామెడీతో అష్టాచమ్మ అద్భుతంగా చేశాడు. రైటింగ్లోకి వస్తే ఇప్పుడు ముళ్ళపూడి వారి రైటింగ్స్ ఉన్నాయి, బుద్ధిమంతుడు అన్ని మాసీగా ఉంటాయి. జంజాల్ గారిది క్లాస్ కొంచెం క్లాస్గా ఉంటుంది. ఇది ఈయన ముళ్ళపూడి జంజాల్ గారిది కనపడిన మాస్ ఉంటుంది, ఆయన కనపడుతుంది. దీంట్లో 100% అండి. టు స్టార్ట్ విత్ మనకి ఒక కూర్చుని సెటిల్ అయ్యి ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చి వెళ్ళిపోయినప్పటి నుంచి మొదలయ్యే టెన్షన్ విత్ ఎంటర్టైన్మెంట్ టిల్ ది ఎండ్. అంటే సూపర్ షాట్ కూడా నవ్వుకుంటూ బయటకు అంత హ్యాపీ ఫీల్ అయ్యాను సార్. నేను స్క్రిప్ట్ చదువుకున్నప్పుడు కూడా అలాగే ఫీల్ అయ్యాను. సినిమా అనేది నేను ఈ మధ్యకాలంలో నేను చూసేసానండి. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. కొడుతున్నారా నా జీవితం ధన్యం అంత అనిపించిందండి. అది నా గట్టి హిట్ కొట్టేస్తున్నారు. అది నేను ఆ అహంకారంతో మాట్లాడకూడదు సార్. అది ఇక్కడ పరమేశ్వరుడి దయ అన్నీ వర్కౌట్ అవ్వాలి ఒకటి. రెండోది ప్రేక్షక దేవుళ్ళు అంటారు. ఇవన్నీ వాళ్ళకి సంబంధం లేదండి. సినిమా బాగుంటే మోసుకుంటూ వెళ్ళిపోతారు. నాకు ఆ నమ్మకం ఒక్కసారి సినిమా ప్రేక్షకులకి కనెక్ట్ అయిపోతే అందులో ఎవరు యాక్ట్ చేశారు, ఎవరు చూసారు, కానీ ప్రాబ్లం వల్ల ఏంటంటే సినిమా రిలీజ్ థియేటర్కి వెళ్ళాలంటే మాత్రం ఈ ఈక్వేషన్లు, ఈ కాల్కులేషన్స్ ఇవన్నీ కావాలండి. ఇప్పుడు మీరు అక్కడే ఇబ్బంది పడతారు. ఆ క్యాలిక్యులేషన్ మీరు అన్నట్టు నిజాయితీగా నేను ఒప్పుకోవాలండి. ప్రతిసారి నేను క్యాలిక్యులేషన్స్ మిస్ అవుతూనే ఉంటాను, కానీ సక్సెస్ అవుతున్నారు. సక్సెస్ అంటే సక్సెస్ అవ్వడం మొదలు పెట్టాను. పాపం నాకు ఇచ్చిన అవకాశాలు బంగారం లాంటి అవకాశం బాలకృష్ణ గారు ఇచ్చిన నేను అవకాశం లాస్ట్ సెషన్లో వాడుకోలేదు. ఆ సింపతి ఆయనకి వాటికి కూడా ఉంది. అదొక బ్యాడ్ పీరియడ్ దాటిపోయారు వచ్చి వరుసగా 3 సక్సెస్ కొట్టారంటే గుడ్ పీరియడ్ నడుస్తుంది. ఇప్పుడు కూడా మంచి సినిమా చేశారు. సో ఖచ్చితంగా ఇంద్రగంటి గారితో మీ కాంబినేషన్ ఇంతవరకు హిట్ కాంబినేషన్, మూడో కాంబినేషన్. సో 100% సక్సెస్. మీరు బాలకృష్ణ గారితో చాలా చేశారు, ఇంద్రగంటి గారితో 3 చేశారు, ఇంకా శ్రీకాంత్తో 2 చేశాను, అనగనగా అమ్మాయి, ఊయల. సో అంచేత బై గాడ్ గ్రేస్ ఈ సినిమా కూడా డబ్బింగ్లు చేశాను, చాలా చేస్తున్నాను. బాలు గారితో కూడా చేశాను, అందరితో చేశాను. సరే ఇప్పుడు ఇందుకే ఆదిత్య 369 రైట్స్ మీ దగ్గర ఉన్నాయి, ఎవరికి ఇచ్చారా? నాతోనే ఉన్నాయి. మీ దగ్గర ఉన్నాయి. అది ఒక నెగిటివ్ లేకపోవటం వల్ల ప్రింట్ కోసం వెతుకుతున్నాను. సరైన ప్రింట్ దొరికితే దాన్ని మళ్ళీ నేను పోర్ట్రే చేసి సరే రిలీజ్ అవన్నీ పక్కన పెడితే దానికి సీక్వెల్ తీయాలని ఎప్పటి నుంచో బాలకృష్ణ గారి కోరిక కదా. ఎక్కడికో ఆయనే చేస్తారని లేదు, మోషుకు చేస్తారని చాలా కోరికది. నాకు తెలిసి వారే చేస్తారు. దాంట్లాంటిది వస్తే డెఫినెట్గా ఆ శుభముహూర్తంలో నన్ను కూడా పిలుస్తారని అనుకుంటున్నాను నేను. కానీ సంగీతం గారి దగ్గర ఉంది ఆ స్క్రిప్ట్ అసలు? సంగీతం గారి దగ్గర అండి 8-9 సంవత్సరాల క్రితం ఒకసారి ఉందని చెప్పి అన్నారు. వాళ్ళిద్దరూ మూవ్ చేయటం కూడా తెలుసు, మీకు కూడా తెలిసే ఉంటుంది. అప్పుడు మూవ్ చేశారు, కొన్ని కారణాంతాల వల్ల అవ్వలేదు. ఈ మధ్యకాలంలో కలిసారా సంగీతం గారిని? సంగీతం గారు నేను ఈ మధ్య కలవలేదండి. ఫోన్లో మాత్రం ఎప్పుడు మాట్లాడుతున్నాను.
కాదు మరి దీని మీద ఏం మాట్లాడలేదా ఇది దీన్ని మూవ్ ఇలా చేస్తున్నానంటే వెరీ గుడ్ అంటుంటే ఉంటారు. యశోద గురించి మాట్లాడారు అన్ని. అది కాదు ఆదిత్య 369 గురించి నేను మాట్లాడలేదు. ఎందుకంటే మాట్లాడాలి కదా. అంటే నేను చేయటం గురించా అండి? మరి సార్ ఇప్పుడు మీరు చెయ్యాలనుకోండి దాని సీక్వెల్ కావాలి, సీక్వెల్ కవర్ చేయాలి స్క్రిప్ట్ కాదండి. మరి ఆయనగా చేయాలి. బాలకృష్ణ గారు ఆల్రెడీ తను చేస్తానని మీకు తెలిసి అనౌన్స్ చేసి ఉంటారు. 2-3 సార్లు వచ్చినాయి. అదిగా సార్ స్క్రిప్ట్ ఎవరు చేయాలి అప్పుడు? స్క్రిప్ట్ ఆల్రెడీ వాళ్ళు ఏదో చేసినట్టున్నారండి. ఎవరు? ఐ థింక్ అది నాకు నిజంగా తెలియదు, అంత డీటెయిలింగ్ నాకు తెలియదు. ఎందుకు తెలియదు అంటే బాబు నాతో ఎప్పుడో ఒకసారి చెప్పారు బాలకృష్ణ, నేను సినిమా ఇగో 999 కంటిన్యూ చేస్తున్నాను సార్ అని అన్నాడు. థ్యాంక్ యూ బాబు, అదిరిపోతుంది అని అన్నా. అంటే దానికి సంబంధించిన ఏదన్నా ఉన్నా అంటే ఆయనే చేస్తున్నారేమో. ఆయనే చేస్తున్నారు. ఓకే, అంటే సంగీతం గారు కాదు, ఆయనే చేసుకుంటారు. ఆయన చేస్తున్నారు. ఎవరు ఏంటనేది అది టైం రావాలి కదా సార్. ఆ ప్రొడక్షన్ ఆన్లో వచ్చినప్పుడు ఇప్పుడు మధ్యలో చూడండి ఆయన మంచి సక్సెస్ బై సక్సెస్. ఆయన అసలు మామూలు సక్సెస్ లో లేడు, మామూలు సక్సెస్ అలా చేస్తున్నారండి. ఆయన కూడా మీలో కొన్ని బ్యాడ్ ఫేస్ చూసాడు ఆయన సినిమాల పరంగా, సినిమాలు ఫెయిల్యూర్ పరంగా కొన్ని వరుస పెట్టి ఫెయిల్యూర్. హీరో అందరూ చేస్తారు. ఇప్పుడు అంతా ఫుల్ రేంజ్ లో ఉన్నాడు ఆయన. చాలా మంచి సినిమా తీశానండి. 100% సక్సెస్ అవుతుంది. చాలా మంచి పేరు వస్తుంది. మీరు అన్నట్టుగా ఏదైతే ఈ నేను బాగా ప్యాషన్ అనే పేరుతో చేసిన ఆ డిఫరెన్స్ అమౌంట్ అని అన్నారే, అది ఆటోమేటిక్గా చాలా స్ట్రాంగ్. సినిమా ఆడిన తర్వాత అవన్నీ కవర్ అయిపోతే ఆ నమ్మకం మాకు కూడా ఉంది. మీరు మంచి సినిమా చేస్తుంటారు, ఇంద్రగంటి గారు మంచి సినిమా చేస్తుంటారు, అందులో నాకు. బట్ ఇవాళ సినిమా తీయడం చాలా సులువైపోయింది. అవును సార్, చాలా సులువైన మీనింగ్ ఏంటంటే కాస్త మన దగ్గర డబ్బులున్నా లేదా కాస్త పలుకుబడున్నా ఫైనాన్స్ దొరుకుతుంది. ఇప్పుడు మీకున్న పలుకుబడి ఫైనాన్స్ దొరికింది, మీరు చక్కగా సినిమా చేశారు, సినిమా చేసేసారు. సో ఎందుకంటే డైరెక్ట్ దొరికారు, మంచి స్క్రిప్ట్ దొరికింది, ఫ్యాషన్ ఖర్చు పెట్టారు, మంచి సినిమా తీసేశారు. బట్ ఇక్కడి నుంచి మీకు అసలు టాస్క్. అవునండి. మీరు అటు నాన్ థియేటర్ ఇవాళ ఏంటి సరిగ్గా ఒక ఏడాది క్రితం వరకు నాన్ థియేటర్ చాలా ఫ్లరిష్గా ఉంది. ఇప్పుడు ఇవాళ పరిస్థితి ఏంటి? ఓటీటీ అమ్మాలంటే అసలు ఆల్మోస్ట్ డెడ్ ఎండ్కి వెళ్ళిపోయింది. అమెజాన్ వాళ్ళకి నెట్ఫ్లిక్స్ వాళ్ళకి వాళ్ళు కాంబినేషన్లు చూస్తున్నారు. కాంబినేషన్ ఉంటే వాళ్ళే పరిగెట్టుకు వచ్చేసేసి పట్టుకెళ్ళిపోతారు. ఇలాంటి సినిమా అనేసరికి చూడాలి, గీచి బేరాలు ఆడతారు. ఎందుకంటే ఇది బిజినెస్. ఏం చేస్తారు, సినిమా చూసి డిసైడ్ చేస్తారు. అది కాదు నేనేది. ఇలా టైంలో మీరు ఇవన్నీ ఫినిష్ చేసుకోకుండా ఇవన్నీ చూసుకోకుండా ఎందుకు డేట్ వేసారు? మొదటి నుంచి ఆ డేట్కి వెళ్దామని ఉందండి, అందుకని నేను డేట్ వేసాను. మీరు అన్నారు కదా ఇప్పుడు, మీరు మీ దానికి ఆ 100% సమాధానం ఒక 10 రోజుల్లో మీకే దొరుకుతుంది. కానీ దొరికితే మంచిదే. 100% 100% ఆ నమ్మకం. ఎప్పుడైతే డేట్ వేసారో డేట్ వేసిన తర్వాత మీ ప్రెజర్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇంక 20 రోజుల్లో మీరు వేసిన డేటు సరే ఎన్ని మాట్లాడినా మీరన్న ఆ ప్రెషర్ ఉంటుందండి. ప్రెజర్ ఉంటుంది. ఇప్పుడు ఈ 20 రోజుల్లో మీ ప్రెజర్ని అవతల వాళ్ళు క్యాష్ చేసుకుందాం చూస్తారు, అంతే కదా. సినిమా కొనేవాళ్ళు, రిలీజ్ చేసేవాళ్ళు, లేకపోతే నాన్ థియేటర్ కొనేవాళ్ళు, వాళ్ళకి తెలుసు కదా డేట్ వేసేసారు. ఇంక మిమ్మల్ని రూపాయలు పావులా కట్టడం మొదలెడతారు. నేను డౌన్ కాదు, మీరు అప్పుడు అమ్మలేరు. కాదు సార్, ఒక మంచి ప్రాజెక్ట్ కదా సార్ ఇది. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అబౌట్ దిస్. నేను డౌన్ అవ్వడం నాకు ఇష్టం లేదు సార్. మరి ఎలా రిలీజ్ చేస్తారు? కాంపిటీషన్లో పెడతాను సార్. ఎలా రిలీజ్ చేస్తారు? నేను కాంపిటీషన్లోనే పెడతాను. ఏ కాంపిటీషన్లో పెడతారు? మీరు అన్న అందరితోనూ కాంపిటేటివ్గా ఉంటాను. ఏది మీరు అన్నారు ఓటీటీ అనేది ఒక సంస్థే కాదుగా, 4 సంస్థలు ఉంటాయి కదా. అట్లాగే డిస్ట్రిబ్యూటర్లు చాలామంది ఉన్నారు కదా. నాకు ఆ 2 కాంపిటీషన్ 100% నాకు మంచిగా జరుగుతుంది. రేపు ఫస్ట్ వీక్లో ఇవన్నీ జరుగుతాయి, హ్యాపీగా వెళ్తాను. ఐ విల్ విన్. ఇది నాకు అంటే నమ్మకంతోనే కాదు. బలేవాడు బాసు మిత్రుడు టైంలో లాగా మీ సినిమాని ముందే రెడీ చేసి ఎవరెవరు కొంటారో చూసుకొని వచ్చి చూసుకొనుకోండి అంటారా ఏంటి? అట్లా కాదు, అది ఆ రోజులు వేరు. మీరే అన్నారు టైం చాలా బాగుంది కదా, మీకు బాగుందండి ఇప్పుడు అని అన్నారు. ఇప్పుడు చూపించుకోండి అని చెప్తారా? అది మిత్రుడు అనేది ఒక్క తప్పు జరిగింది అక్కడేనండి. నేను ఆ రోజున బాధ్యతగా లేను అనేది కూడా నేను ఆ రోజున ఒప్పుకున్నాను. నేను నాకు వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నా, మంచి అవకాశం. అదే అది మీరు చేసింది మంచి పని సార్. మీ ప్రోడక్ట్ని దుప్పటి మూసేసి అమ్మలేదు కదా, చూసే కొనుక్కోండి అన్నారు. దానివల్ల మీరు నష్టం కష్టం మీరే. ఈ సినిమాలో అందుకంటే ఆల్రెడీ ఇప్పుడు సపోజ్ ఈ సినిమాని అందరికీ చూపించేసేసి అందరికీ నేను కాదండి, ఐ మీన్ ద పీపుల్ హు ఆర్ ఇంట్రెస్టెడ్. అదే సార్ నేను అనేది కాదు సార్. ఎవరైతే నాన్ థియేటర్ కాంపిటేటర్స్ ఉన్నారో, ఎవరైతే థియేటర్ కాంపిటేటర్స్ ఉన్నారో వాళ్ళకి చూపిస్తే ఈ సినిమాని హాట్ కేక్లో ఎగరేసుకు వెళ్ళిపోతారా? 100% వాళ్ళకే వదిలిపెడతాను. గ్యారంటీగా నేను స్మూత్గా హ్యాపీయెస్ట్గా రిలీజ్ చేయగలను.
అంటే మీ ఎందుకంటే నేను ఆ సార్, క్వశ్చన్కి ఆ ఆన్సర్ feedback కాదు సార్, మీ సినిమా మీద మీకున్న కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ అంటే ఫీడ్బ్యాక్ ఉంది సార్, వాళ్ళకి ఉంది ఆ ఫీడ్బ్యాక్, లేకపోతే అడగరండి. ఎంతో మంది అడుగుతున్నారు. ఓకే. ఏంటి సార్ ఏమంటారు అన్నారు. నేను కొన్ని చెప్తా కదా, ఇప్పుడు మీరు అన్నారే ఏది ఇంతంత రేట్లు ఖర్చు పెట్టా కాబట్టి ఇంతని నేను అడిగినప్పుడు ఏమంటారు, సార్ మీ సినిమా చూసుకోండి పోనీ అనే కాన్ఫిడెన్స్కి నేనే చెప్తున్నాను. సరే ఇది సరే ఇది కొంచెం వెనక్కి వెళ్దాం మళ్ళీ. మీరు అప్పట్లో లక్షలు కోటో ఎంతో మొత్తం నష్టాలు దిగిపోయిన తర్వాత అంతవరకు మీరు ఇండస్ట్రీని ఒక యాంగిల్లో చూసుంటారు, సక్సెస్ అనే యాంగిల్లో చూసుంటారు. మీ దగ్గర లాభాలు వచ్చి బాలు గారి చుట్టం, చంద్రమోహన్ గారి మేనల్లుడు, విశ్వనాథ్ గారి చుట్టం, ఓ గౌరవం, ఇవన్నీ చూసుంటారు. ఒక్కసారి మీరు అప్పుల్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఇండస్ట్రీ ఏంటి, నాట్ ఓన్లీ ఇండస్ట్రీ, సమాజం ఏంటి, సొసైటీ డబ్బులు లేకపోతే ఎలా చూస్తుంది, మన అప్పులు టైంకి ఇవ్వకపోతే ఎలా చూస్తుంది, అవన్నీ చూసారా? చూశాను. కానీ ఒకటే అదృష్టం ఏంటంటేనండి, నేను అందరితోనూ అందరి హీరోలతోనూ ర్యాపోలో ఉన్న మనిషిని. నేను సినిమాలు చేయలేకపోవడం కారణం మళ్ళీ నా ఇది లేకపోవచ్చు, కానీ అందరూ నాకు చేద్దామనే మనసుతో. హీరోల గురించి నేను మాట్లాడలేదు. హీరో ఎవరైతే మీకు బాకీ పడ్డారో మీరు అంటే అది ప్రతి మనిషికి, పడిపోయిన మనిషికి అది ఉంటుంది సార్. నాకు ఒక్కటే కాపాడింది సార్. ఎందుకంటే మనకి సెల్ ఫోన్స్ మీకు తెలిసి 97 98లోనో వచ్చినాయి. 98 98 99 నా ఊళ్ళు స్టార్ట్ అయినప్పటికి నాకు వచ్చేసింది. అంటే 98 100% నేను ఆ రోజు నుంచి ఒకే సెల్ ఫోన్ నెంబర్తో, మా నెంబర్ మార్చలేదు, ఇవాళ దాకా మార్చలేదు. ఇంకోటి ఏంటంటేనండి, నేను ఫోన్ చేస్తే తీస్తాను, అర్ధరాత్రి వేళైనా తీస్తాను, అపరాత్రి వేళైనా తీస్తాను. నేను ఒకవేళ నాకు మిస్డ్ కాల్ అనేది నాకు రేర్గా ఉంటుంది, కనపడితే మళ్ళీ వెనక్కి వచ్చి ఫోన్ చేస్తా, ఏం సార్ ఎవరంటే అంట. దాంట్లో నేను ఇవ్వాల్సిన వాళ్ళు ఆ రోజుల్లో మీరన్న ఈ తర్వాత ఈ 2001 ప్రక్రియ తర్వాత చాలా ఓపికగా ఇదయ్యా. వాళ్ళందరికీ ఒకటే సమాధానం చెప్పాను, మూర్తిగా అందరికీ ఒకటే సమాధానం చెప్పాను, సార్ నేను ఓడిపోయి పడిపోయాను కానీ నేను మోసం చేయలేదు. నాకు ఈశ్వరుడు నాకు ఒక టైం ఇస్తాడు, ఆ టైం ఇచ్చినప్పుడు నేను హ్యాపీగా చేస్తాను. ఇది జరిగిన తర్వాత కూడా మళ్ళా నాకు అవకాశం దేవానా మానుష్య రూపేణ అంటారు. బాలకృష్ణ గారు మళ్ళీ పిలిచి డేట్లు ఇచ్చినా కూడా అది కూడా నేను ఎన్కాష్ చేసుకోలేకపోయాను. దాని తర్వాత జెంటిల్మెన్ సినిమా చేసేటప్పుడు చాలామంది ఈయన ఏంటి మిత్రుడు ప్లాట్ఫామ్లు ఉంటాయి, ఆ బాలేవాడి బాస్బడి ఈయనేంటి 15 ఏళ్ళ తర్వాత, మన ఇండస్ట్రీలో కూడా చాలామంది మాట్లాడిన వాళ్ళు ఉన్నారండి. అవునండి, వాళ్ళంతా ఒత్తిడి చేయడం, తప్పు కాదండి, ఎప్పుడో ఇస్తాంటే కాదు ఇప్పుడే ఇవ్వాలన్నా అలా వచ్చేయా బయట వాళ్ళు మాట్లాడారు వాళ్ళు. కానీ నాకు ఆ భయాన్ని తను హీరో చెప్పుకోలేక ఇది ఏంటి పాపం ఈయన చేయగలుగుతారా, దెబ్బతిన్న మనిషి, ఆయన బ్రహ్మాండంగా చేశారు, ఆయన ప్రొడక్షన్ చేశారు, బిజినెస్ చేసుకున్నాడు కానీ అని డౌట్ పడిన విషయం నాని మన జెంటిల్మెన్లో జరిగిందండి. కానీ నేను అసలు ఎప్పుడో సెటిల్ చేశాను అందరికీ, బాబు నా వల్ల ఎంతో అంటే, సార్ చాలామంది ఫోన్ నెంబర్లు మార్చేసి ఫోన్లు కూడా తీరండి, అదే మీరేంటి సార్ అసలు ఇంటికి వచ్చి పిలిచాను సార్. నేను రాయలసీమలో ఎగ్జిబిటర్లకు కానీ యానాబ చోట్ల అందరినీ పిలిచి, సార్ నా వల్ల ఎంతో ప్లీజ్ ఏమనుకోకండి సార్ అంటే హాయిగా తీసుకున్నారండి, హాయిగా తీసుకున్నారు. నాకు నేను జెంటిల్మెన్ రిలీజ్ మార్నింగ్, మీకే తెలుసు కదా, మార్నింగ్ షోకి క్రిస్టల్ క్లియర్ రిలీజ్ అయిపోయింది. సుధీర్ బాబు చేసేటప్పుడు కూడా మళ్ళా అదేదో కొట్టింది సుధీర్ బాబు సినిమా, మళ్ళీ అతనికి మార్కెట్ కండిషన్స్, మీరు ఇందాక ఇప్పుడు మాట్లాడుతున్న మన ప్రజెంట్ దానిలాగా అనుకున్నారు కదా. ఇక్కడ ఇప్పుడు నాన్ థియేటర్ కొనేవాళ్ళేనా, థియేటర్ కొనేవాళ్ళేనా, మాలాంటి చూసేవాళ్ళే, బయట నుంచి చూసేవాళ్ళైనా ముందు చూసేది కాంబినేషన్. అరే ఈయనేంటి కాంబినేషన్, ఈ సినిమా చేస్తున్నాడు పాపం, దీని మీద 20 కోట్లు ఖర్చు పెట్టాడు, దీని మీద 15 కోట్లు ఖర్చు పెట్టాడు అన్న ఆలోచన ఉంటుంది. సినిమా ఏంటంటే సార్, సినిమా సక్సెస్ అయిన తర్వాత ఎంతైనా కలెక్ట్ చేస్తుంది, అప్పుడు అమ్మ జాక్పాట్ కొట్టాడు రాయినా మేము కూడా అనుకుంటాం, మళ్ళీ వాళ్ళు కూడా అనుకుంటారు. ఇది కామన్. నేను 4 సినిమాలు, పెద్ద సినిమాలు బాలకృష్ణ గారు చేయటం వల్ల నన్ను మీరు ఏ నిర్మాతగా పోలుస్తారు, పెద్ద నిర్మాత, మధ్య నిర్మాత? పెద్ద నిర్మాత మీరు కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలకృష్ణ గారి సినిమాలు చేయటం వల్ల నేను పెద్ద నిర్మాత అనే పదంలోకి వచ్చాను, కానీ నేను మధ్యతరగతి నిర్మాతని, చిన్న నిర్మాతను కాదు.
ఈ మధ్యతరగతి వాళ్ళ కష్టాలు ఉంటాయి. మీరు దాని నుంచి మనం మధ్యతరగతి నిర్మాతలు కూడా ఉంటాయి. మధ్యతరగతి నిర్మాతలు అయ్యో వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తారు? ఇప్పుడు 10 సినిమాలు చేసేవాళ్ళు ఉన్నారు, 10 కాంబినేషన్లు చేసేవాళ్ళు ఉన్నారు, దీంట్లో రేస్లో వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో అన్కంపారబుల్ అండి. అటువంటి అవకాశాలు అన్నప్పుడు మీరు హీరో కాంబినేషన్స్ అన్నారు. ఇప్పుడు నేను హీరోస్ని నేను వెళ్ళి మంచోడేరా, మంచి సినిమా కథ మీద పట్టుంది అది ఉన్నా కూడా వాళ్ళకి అవకాశాలు ఇప్పుడు ఎవరి సర్వైవల్ వాళ్ళకి ఎవరి అవకాశాలు దాని గురించి అడగట్లేదు. మనం అప్పుడు వాళ్ళని తప్పు పట్టకూడదు. వాళ్ళకున్న లెక్కలు వేరు. ఇంకా 2 సినిమాలు చేస్తానా, 5 సినిమాలు చేస్తానా, లేకపోతే ఎవరికొని చేసి పెడతానా, అది పక్కన పెడితే నా ప్యాషన్ని నాకు అవకాశాలు ఉన్న దాంట్లో నేను చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోదాం. మంచి సినిమా. కానీ ఇప్పుడు ఇంకోటి, మీరు ఇబ్బందుల్లో పడ్డప్పుడు, సరే మీరు ఇబ్బందుల్లో పడ్డానికి జెంటిల్మెన్కి మధ్య పీరియడ్లో చంద్రమోహన్ గారు మంచి చాలా డబ్బు దగ్గర జాగ్రత్తగా ఉండే మనిషి, మంచి ఆస్తిపాస్తులు ఉన్న మనిషి. సుబ్రహ్మణ్యం గారు అంతే. కృష్ణ వీళ్ళందరూ ఎవరు కూడా మిమ్మల్ని సరేరా తర్వాత చూసుకుందాం ఆదుకుందాం అని ఏమైనా ముందుకు రాలేదు అంటే మీరు అడగలేదా? వాళ్ళు రాలేదు. నేను అస్సలు అడగలేదు. మీరు అడగరు కానీ వాళ్ళు కూడా మీరు కష్టాల్లో ఉన్నారని వాళ్ళకి కూడా తెలుసు కదా. అస్సలు అడగలేదు. ఒక్క బాలు గారు మాత్రం నాకు ఎప్పుడు మోరల్ సపోర్ట్ విపరీతంగా ఇచ్చేవాడు. ఎందుకంటే ఫైనాన్షియల్ సపోర్ట్ ఆయన ఆల్రెడీ ఇచ్చారండి నాకు. అది ఆదిత్య 369 నాకు అది చేశారు ఆయన. ఇంకొక సినిమాకు కూడా నాకు సపోర్ట్ చేశారు, అనగనగా అమ్మాయి ఆ టైంలో. ఆయన తర్వాత మేము ఇద్దరం అనుకున్నాం, నేనే మామూలుగా అంటున్నా, అంకుల్ మీకు బోల్డంతమంది బంధు వర్గం ఉంది, అన్నింటిలో ఆయనకున్నంతమంది స్నేహితులు ప్రపంచంలో ఎవరు లేరు, నేను ఒక టాపిక్ కాకూడదు, కాబట్టి మన ఇద్దరి మధ్య ఇంకా నో మోర్ ఫినాన్షియల్ రిలేషన్షిప్ అండి. కృష్ణ నువ్వు బాగుంటే చాలు, హాయిగా చేసుకో అని అన్నవారు. ఏ రోజున నేను డిప్రెషన్లో ఉన్నా, కాస్త మీరన్నా ఆ పేజ్లో ఉన్నప్పుడు మంచిగా ఉండు, ధర్మంగా ఉండు, నీకంటూ స్లోగా నీకంటూ ఒక టైం ఉంది, సైకిల్ వస్తుందన్నాడు అండి ఆ మహానుభావుడు. ఆ సైకిల్ వచ్చింది సార్. అందుకనే మళ్ళీ నాకు సెకండ్ కంబ్యాక్ ఈ జెంటిల్మెన్ అవ్వచ్చు, మీరు ధర్మంగా ఉన్నారు కాబట్టి మీకు దాన్ని అది బాగా నమ్ముతానండి. మీరు ఒకరిని మోసం చేయలేదు, ₹1 ఎవరి దగ్గర ఎవరిది ఎగ్గొట్టలేదు. అందుకని మళ్ళీ మీ డబ్బులు మీకు వచ్చి మళ్ళీ ఇవాళ ఈ ఏజ్లో కూడా ఎంత, ఇప్పుడు మీకు 70 ఉన్నాయి, ఇప్పుడు 70 అన్నం తింటే కడుపు నుండి పొట్ట ఎంత గొప్పదంటే ఒకటేసారి కాదు. ఇప్పుడు 70 ఇయర్సా? నాకా లేదండి, 67. 67. సో పర్లేదు, ఇంకో 10 ఏళ్ళ సినిమాలు తీస్తారు మీరు. లేదండి, నాకు ఎన్ని అవకాశం ఉంటే అన్ని చేస్తాను. నేను మీరు అన్నట్టుగా ఈ ఆటుపోట్లు ఇంకా ఈ ఏజ్ కాదేమో అనుకున్నప్పుడు హాయిగా ఎవరితోనో జాయింట్గా చేసుకుంటాను చక్కగా. నేను ఏమండి కదా క్రియేటివ్ సైడ్ ఉంటాను. ప్రొడక్షన్ కాస్ట్ పరంగా బాబు మీరు చూసుకోండి, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఒకటి చెప్పండి, అప్పటి నుంచి ఇప్పటిదాకా సినిమాలు తీస్తున్నారు, ఆటుపోట్లు అన్నీ చూశారు, హిట్లు, సక్సెస్లు, కంబ్యాక్ సక్సెస్లు అన్నీ చూశారు. ₹1 ఏమైనా మిగుల్చుకున్నారు వెనకాల? ఆ ఒక్కటి అడగండి, హాయిగా ఉన్నాను. నాకు తెలిసి ఇప్పటికీ మీరు ఒక రెంట్ ఫ్లాట్లోనే ఉంటున్నారు. అంటే అది కొంచెం అంటే అది కాదు సార్, ఒక మాట వింటారు. ఇప్పుడు రెంటల్ ఫ్లాట్ అన్నారు. ఈ ప్రపంచంలో ఇండియాలో ఎన్ని కోట్ల మంది రెంటల్లో ఉన్నారు, అది ఒకటి పెట్టండి. రెండో విషయం చెప్తా, అలా నేనేం లేదు. ఇప్పుడు మా అబ్బాయి అన్నాడు, ఒక చిన్న ఫ్లాట్ కొనుక్కున్నాడు, అది కూడా క్లియర్ చేశాడు. డాడీ అది నీ ఇల్లు కదా అని హర్ట్ అయిపోతాడు. అంటే కాదు నాన్న, ఓకేరా నా ఇల్లేరా, అక్కడ లేకపోవచ్చు. నేను మిమ్మల్ని కించపరచడం ఇంకోటి కాదు సార్. చెన్నై నుంచి స్టార్ట్ చేశారు, ఒక బ్యాంక్ ఎంప్లాయీగా స్టార్ట్ చేశారు. చెన్నైలో ఒక మంచి జీవితం చూసుకుంటూ ఒక స్టాండర్డ్లోనే పెరుగుతూ ఒక అనిపిస్తుంది కదా, ఇంత చేసాము, ఇన్ని సంవత్సరాలు జర్నీ చేసాం, ఒక 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి, అది సినిమా రంగమా మొత్తానికి. మీ 25 ఏళ్ళు మొదలుపెట్టుంటే ఇవాళ 67వ ఏట వచ్చింది. అరే ఏం సాధించాము, సరే మంచి సినిమాలు తీసాము, నిర్మాత శివలింగ కృష్ణప్రసాద్ అన్న పేరు సాధించామే, వెనకాల ఏమి అన్న చిన్న బాధ ఎక్కడైనా? అంటే మీరు అన్నారే ఈ స్ట్రగుల్ నుంచి తొందరగా హ్యాపీగా ఒక చక్కటి అన్నారే హాయిగా అనే పదాన్ని నేను ఎప్పుడు హాయిని అనుభవించడం మొదలుపెట్టానండి. ఇంకోటి అంటారు యోగత్వం, భోగత్వం అని 2 ఉన్నాయి. మీరు ఒకసారి ఆలోచిస్తే, పోనీ నేను చూడలేదా ఫ్లైట్లు, పోనీ ఇవాళ మీరు చూస్తున్న 1000 కోట్ల ప్రొడ్యూసర్స్ ఉన్నారు, వాళ్ళు ఆ హోటల్కి వెళ్ళిన హోటల్స్కి నేను వెళ్ళాను, ఏ రూపాయనే వెళ్ళాను, అది మీరు వెళ్ళారు. ఈ ప్రపంచంలో అనుభవించడానికి భోగత్వానికి ఇంకా దానికి అర్థం లేదండి. రెచ్చిపోవటాలు కాదు కదా, మనం మంచి టిఫిన్ తినాలి, ఒక ఆర్గానిక్ వెళ్ళి తింటున్నాం, ఇంకేంటో దేంటో తగ్గుతుంది. అంటే నా పిల్లలకు ఒక ఏదైనా చేయగలిగాను. అస్సలు నా అదృష్టం ఉంటుంది ఎక్కడంటే, నాకు ఒక పాప,
విద్య అని డాటర్, షీఈ్ వర్కింగ్ ఇన్ నౌ స్పాటిఫై. మా అబ్బాయి యూఎస్లో ఉన్నాడు. నాకు 2 మనవరాళ్ళు, చిన్నపిల్లలు. మొన్నే 2 బేబీ పుట్టింది వాడికి. ఒక పాప ఆల్రెడీ 5 ఏళ్ళు. హాయిగా ఉన్నాడు. డాడీ నీకెంత పంపించాలి చెప్పు. అది ఆ స్టేజ్కి పిల్లలు వచ్చారండి. మన అదే నెక్స్ట్ జనరేషన్ చాలా తెలియదు. అదే అదృష్టం. మా అమ్మాయి కూడా అదే అంటుంది. మా అమ్మాయి అయితే డాడీ ప్లీజ్ ఎందుకు ఈ సినిమాలు హాయిగా ఉండి మేము అది నేను వెళ్తా. కాదమ్మా నేను వైట్ ఎలిఫెంట్ అని మళ్ళీ ఏదో పని మొదలెడతాను, మీరు దయచేసి. నేను ఉన్ననాళ్ళు నేను ఒకటే అనుకున్నాను పని. అంటే వాళ్ళ భయం కూడా అదేమో, ఈయన మళ్ళీ ఆ రోజు ఏదో ఒకటి చేసి చేతులు అది అంటే అవన్నీ వాళ్ళు నిజంగానే పాపం ఆ వరి ఉంది వాళ్ళకి. లేదమ్మా మీరు వరి కాకండి, మీ దాకా నేను త్యాను. ఇంకొకటి ఏంటంటే నాకు ఆరోగ్యం ఆయుష్ ఇచ్చినంతకాలం నాకు పనిచేస్తూ ఉండాలి. సినిమా ఈజ్ మై అది ఉండాలి, అది ఉండాలి. నాకు సినిమా ఇష్టం. రాత్రులు పడుకున్నా, తెల్లారు పడుకున్నా దాని గురించి ఆలోచిస్తుంటా. వాకింగ్ చేస్తున్నా అదే ఆలోచిస్తుంటా. ఆ కథ రాత్రి అది యశోద వాకింగ్లోనే నేను వాళ్ళతో ఒక్కసారి వినేసి వచ్చిన తర్వాత వాకింగ్లోనే ఫైనలైజ్ చేసుకున్నాను. దాన్ని డెవలప్ చేసుకుంటూ రోజుకు ఒక ఎపిసోడ్ మాట్లాడుకుంటూ, రోజుకు ఒక సీన్ మాట్లాడుకుంటూ. ఇది ఇష్టం. అంటే నేనేదో తెలియగలవాడిని కాదు. ఇట్ స్టార్టెడ్ వర్కింగ్ అవుట్. వర్కౌట్ అవ్వటం మొదలైంది. బట్ ఇదన్నీ ఆలోచిస్తూ వెనక్కి ఆలోచించుకుంటుంటారా? ఎక్కడ మొదలు పెట్టాను నేను, శాలిగ్రామపురంలో ఎక్కడ మొదలు పెట్టాను, ఎంత జర్నీ చేశాను, ఎంత అంటే ఒకసారి గుర్తు నాకు మీరు ఒక విషయం చెప్పాలనిపించింది సార్, మీరు అడగకపోయినా కూడా. నాకు ఆదిత్య 369 తర్వాత మీరు ఊహించండి, నా అట్ ది ఏజ్ ఆఫ్ 33 whatever 34లో ఎంత అందరి హీరోలతో అబౌట్ ఉంది సార్. అందరూ నాకు చేసేవాళ్ళు కదా, నేను అడగటానికి మొహమాట పడ్డా. ట్రావెల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో. ట్రావెల్ అయ్యి కూడా ఎక్కడో ఓ చిన్న అది నా అప్రోచ్లో మళ్ళీ 2వసారి వెళ్ళి 3వసారి వెళ్ళాలి. ఇప్పుడు నిర్మాతలు కొన్ని ఉంటాయండి, కొంతమంది రెగ్యులర్గా టచ్లో పెడతారు, ఫోన్లో మాట్లాడుతున్నారు. నాకు అది ఫోన్లో మాట్లాడాలి మెయింటైన్ చేయడం ఉంటుంది, భయమేనండి. నేను ఆ సర్కిల్ మెయింటైన్ చేయకపోవటం ఒకటి, నేను వాళ్ళతో అప్రోచ్ కాకపోవడం, ఇవన్నీ తెలిసిన ఆ రోజుల్లో నేను ఎందుకు చేయలేదు, ఇంత భయతో మొహమాటస్తుల్లో ఉంటే నువ్వు ఎందుకో ఈ ఇండస్ట్రీకి వచ్చావని బాధపడే రోజులు అప్పుడు ఉన్నాయి. ఇప్పుడు నాకు డ్రైవ్ మీరు అన్నారే, ఆ డ్రైవ్ వచ్చినా సక్సెస్ఫుల్ వరుసగా 3 వచ్చినాయి, 4వది కూడా బాగుంటుంది, హ్యాపీగా వచ్చినా కూడా ఆ డ్రైవ్ నేను తెచ్చుకోవాలనుకున్నా. ఇప్పుడున్న కాంపిటీషన్ కానీ మీరు అనుకున్న ఈ వేరియేషన్స్ అన్నీ విపరీతంగా వచ్చాయి, కోట్లలో వెళ్ళిపోయినాయి. అవి 100 కోట్లు అంటాం, పాన్ ఇండియాలు అంటాం, రకరకాలైన విచిత్రమైన పదాలు, మేము చూడని పదాలు వచ్చేసినాయి. పదాలు చూడవి ఇవన్నీ పక్కన పెడితే అప్పటి మనుషులు, అప్పటి ప్రవర్తన, అప్పటి కొంచెం నైతికంగా, మొరల్గా, లేకపోతే నిజాయితీగా అప్పటికి ఇప్పటికి మీకు తేడా ఏమైనా బాగా వచ్చిందా, కనిపిస్తుందా? 100%. ఎందుకంటే ముందు ఒక మాట, వెనక ఒక మాట, అది నవ్వుకోవాలంతే. ఎందుకంటే మేము అది చెన్నై వల్ల అక్కడ మనం అందరం ఇక్కడ ఉన్నాము అనే భావన వల్ల కానీ ఎవరిని చూడాలన్నా యాక్సెస్. ఇప్పుడు బాలకృష్ణ గారితో మేము సినిమా చేసిన, బాలకృష్ణ గారి షూటింగ్లకు వెళ్తూ, చిరంజీవి గారితో వెళ్తూ రాకృష్ణ రా అని చెప్పాను, ఆయనతో ఆప్తింగ్ కొడుతూ, వెంకటేష్ బాబు ఇక్కడి నుంచి వచ్చినప్పుడల్లా నాగార్జున గారు వచ్చినా కూడా వాళ్ళతో పాటు వాళ్ళ సినిమాలకు వెళ్తూ, వాళ్ళ షూటింగ్లకు వెళ్తూ అందరితోనూ ఒక రకమైన అద్భుతమైన అట్మాస్ఫియర్ నేను చూసాను. ఇక్కడ అలా లేదుగా, ఇప్పుడు నేను చూశానండి అది. అట్లాగే నెక్స్ట్ జనరేషన్కి వచ్చేటప్పటికి టు బి ఫ్రాంక్ విత్ యూ, ఇవాళ ఉన్న టాపెస్ట్ హీరోస్లో కూడా నేను ట్రావెల్ అయ్యానండి. వాళ్ళని కూడా ట్రావెల్ అయ్యాను, వాళ్ళందరూ కూడా పాజిటివ్గానే ఉన్నారు. నేను ఆ డోర్ని, ఇప్పుడు డోర్ తట్టి లోపలికి వెళ్ళాలిగా, నేను ఎక్కడో డోర్ దగ్గరే నేను ఉండిపోయానని నా అభిప్రాయం. అది వదిలేండి, ఇప్పుడు నాకు రిగ్రెట్స్. ఎందుకంటే ఆ ఛాన్స్ వదిలేస్తే మీరు పని చేస్తున్నప్పుడు, ఇప్పుడు మనం పని చేయించుకుంటూ ఉంటాం, ఆవేళ మీ ఇంట్లో ఒక సర్వెంట్ మేడ్ ఉండొచ్చు, ఇవాళ ఒక ఇంట్లో సర్వెంట్ మేడ్ ఉండొచ్చు, లేదు ఆవేళ మీరు ఒక లైట్ బాయ్తో పని చేయించుకుండొచ్చు, ఇవాళ ఒక లైట్ బాయ్. ఇలా ఆ మనుషుల ప్రవర్తనలో, తీరులో మార్పును మీరు కంటిన్యూ చూస్తూ ఉండొచ్చు ఇన్ని సంవత్సరాల జర్నీలో. అది ఎలా అంటే అలా మాకు నేను ఎక్కువ సర్కిల్ లేకపోవటం వల్ల ఏమిటో ఎవరి దగ్గరికి వెళ్ళనండి. నేను ఎవరి ఆఫీసులకి వెళ్ళను, ఎక్కడికి వెళ్ళకపోవటం. నాది ఎంతసేపు నా ఆఫీసులో ఇల్లు. ఇప్పుడు సినిమా మార్కెటింగ్ చేస్తుంటుంటారు సినిమా అంటే. సో ఇప్పుడు అప్పట్లో ఒక మాట అంటే ఆ మాట మీద ఉండడం, లేకపోతే ముందు వెనక ఉండడం. ఇప్పుడు అలా కాకుండా ముందు ఒకటి వెనక ఒకటి మాట్లాడటం, ఇవన్నీ చూస్తుంటాం. అలాంటి వ్యక్తుల్ని నేను అంటే వెనకాతలు ఏం మాట్లాడుకుంటారో నాకు తెలియదు, కానీ నేను అట్లాంటి వ్యక్తులతో పెద్ద ట్రావెల్ అవ్వట్లేదు సార్. కొంచెం తెలిసినా నాకు నమస్కారం చిరునవ్వుతో వెళ్ళిపోతా, కానీ నేను ఇచ్చేది. మీకు ఆదిత్య వాళ్ళతో కొంచెం బాగా బ్యాండింగ్ ఉన్నట్టుంది కదా? బ్యాండింగ్ ఉందండి. ఉమేష్ గుప్తా గారు చాలా మంచి వ్యక్తి. నాకు లాస్ట్ సినిమాలు కూడా ఆయన ఫైనాన్స్ కూడా చేసింది ఆయన. ఈ సినిమాకి వేరే వాళ్ళు మారారు, ఆయన చేయలేక కాదు, కానీ ఆ టైంలో ఇంకొక ఆఫర్ వచ్చింది, దాని ప్రకారం వెళ్ళానండి. అలా వెళ్ళాను. ఎక్కడ ఆయనది ఎక్కడ కనెక్ట్ అయింది?
నాకు ఇప్పుడు కాదు కదండి బాబో ఎప్పుడో సినిమాలు ఊయలు అదే ఆయనే మ్యూజికల్గా కనెక్ట్ అయిపోయారుగా 4-5 సినిమాలు ఇచ్చాను నేను ఓకే ఓకే అప్పుడు కనెక్ట్ అయ్యాం దాంట్లో ప్రొడక్షన్ కూడా చేశారు కదా. చేసి పెట్టానండి. అది చాలా మంచి సినిమా సార్, బట్ వర్కౌట్ కాకపోవడానికి కారణాలు మళ్ళీ అది వేరే పెద్ద సినిమాలు ఉన్నాయి అది దాన్ని అది ఆయన మళ్ళా కొంచెం ఇప్పుడు ఈ సినిమాని December 20 డేట్ వేశారు మీరు. సో టఫ్ కాంపిటీషన్ కూడా ఉంది, ఎందుకంటే 2 వారాల ముందు పుష్ప రిలీజ్ అవుతుంది. తర్వాత క్రిస్మస్కి ఇక్కడ హాలీవుడ్లో సినిమాలు ఉన్నాయి, మన దగ్గర 2-3 సినిమాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఈ టైంలో అవసరమైతే మీ సినిమాని వెనక్కి జరుపుతారా, అక్కడే ఉంచుతారా? అది నేను ఇప్పుడు మీరు ఇప్పుడు అంటున్నారు నన్ను పోస్ట్పోన్ చేయమంటున్నారా లేకపోతే ఇప్పుడు పరిస్థితి అలా ఉన్నప్పుడు లేదండి. వీఆర్ సో స్ట్రాంగ్, వీ ఎయిమ్ ఇట్ ఫర్ ఇట్, వీఆర్ గోయింగ్. బట్ యు ఆర్ గోయింగ్ విత్ December 20th. దీన్ని మించి పైన కొన్ని ఉంటాయి, మనకు తెలియదు ఏది జరగాలో. అది మంచి 10 సినిమాలు వచ్చినా ప్రేక్షకుడు ఆఖరిని వచ్చిన గుర్రం ప్రేక్షకుడు నచ్చితే అదే సినిమా. ఆ విషయంలో నాకు ఏ డౌట్ లేదు. మీ సినిమా మంచి జరుగుతుంది, ఏ మంచి జరగాలో అదే మంచి రోజు, అంతే. నేను అదొక్కటే నమ్ముతానండి. మనకంటూ ఏదైనా గోల్, ఇప్పుడు కొబ్బరికాయ కొడతాం, మంచి సినిమా తీద్దామని కదా గోమలు కొడతాం. అట్లాగే వాళ్ళు మంచి ముహూర్తం చూసే స్టార్ట్ చేస్తారు, రిలీజ్ డేట్ మాట్లాడుతున్నారు. ఈ మధ్యకాలంలో మీకు తెలియంది కాదు, ఎన్ని సినిమాలు ఎన్ని రకాలుగా ఏ దేశకాల మాన పరిస్థితుల వల్ల అనుకోండి, ఏ రకమైన కారణాల వల్ల పోస్ట్పోన్ అవుతూ వస్తున్నాయి. ఈ పోస్ట్పోన్మెంట్ అనేది మనం అనవసరంగా ఇప్పుడు క్రియేట్ చేసుకోవటం అనేది కరెక్ట్ కాదు. నాకు ఒకటే కాన్ఫిడెన్స్, ఐఎమ్ గోయింగ్ యాట్ విత్ December 20th అండ్ గోయింగ్ టు గివ్ ఎ బెస్ట్ ఫిల్మ్ టు ది ఆడియన్స్. 100% చాలా పండగలాగా ఫీల్ అవుతారు అంత. సో పండగల ఖచ్చితంగా మీరు చెప్పిన పండగల ఫీల్ అయితే ఈ సినిమా పండగ దాకా ఉంటుంది సార్. ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక మాట ఇప్పుడు నేను చెప్పచ్చో లేదో, ఇది January 14 సంక్రాంతి పండుగ అయితే దాని వేరే లెవెల్. కానీ మీకు 3 పెద్ద సినిమాలు మీరు అన్నారు, మళ్ళీ అదే కాంపిటీషన్. అక్కడ మీకు దూరడానికి కూడా సందు ఉండదు. పైగా కామెడీ సినిమా కూడా అక్కడ బ్యూటిఫుల్ ఎంటర్టైన్మెంట్. వాళ్ళు వస్తున్నారు, వెంకటేష్ బాబు అనిల్ రావుపూడి వస్తున్నారు. అక్కడ కాదు, December 20th ఈజ్ హెల్తీ డేట్ అనుకున్నా. ఎందుకంటే మీరు అనుకున్న ఇప్పుడు ఏ సినిమాలు కూడా కాంపిటీషన్ కాదు సార్. ఎందుకంటే ఇప్పుడు బత్సలు మళ్ళీ ఒక ఎమోషనల్ డ్రైవ్ సినిమానే ఉంటుంది, కానీ నాకు తెలిసి కామెడీ కాదు. ఏమండి, రాబిన్ హుడ్ కమర్షియల్ సినిమా. అతను బాగా రైటింగ్ వర్క్లు అన్నీ చక్కగా, కామెడీ అన్నీ బాగుంటాయి బాగా. మన ఇప్పుడు మొన్న ఇది ఉంది అతనిది, మన వెట్రిమారన్ సినిమా విడుదలైటు, అదొక సీరియస్ సినిమా, అదొక టైప్ ఆఫ్ సీరియస్ డ్రామా ఉంటుందండి. ఇటు వచ్చి మనకి మీరు అన్నారే ముఫాసా యూత్ పిల్లల్ని తీసుకెళ్ళింది అంటే, కానీ అట్రాక్ట్ అయిపోయి ఇదెవరు మనకి ఇక్కడ పెద్ద కాంపిటీషన్ అయింది. బట్ ఇట్స్ ఇస్ అ వెరీ గుడ్ కాంపిటీషన్. పర్టికులర్గా మల్టీప్లెక్స్లన్నింటినీ ఆక్యుపై చేసే సినిమా అది అవుతుంది. ఎందుకంటే ఎస్పెషల్లీ మహేష్ బాబు గారు దానికి వాయిస్ ఇస్తున్నప్పుడు ఆ క్రేజ్ లెవెల్ వేరే. ఇవి ఉన్నాయి తప్పితే మిగతా మనం ఏమి ఇవి. కానీ నా సినిమా ఏంటి, ఫ్యామిలీ, టోటల్ ఫ్యామిలీస్ కింద నుంచి పైదాకా వచ్చి నవ్వుకుంటూ వచ్చి ఒక సౌపేతమైన భోజనాన్ని ఇచ్చే అటువంటి సినిమా 100%. మీ సినిమా 100% బాగుంటుందని నమ్మకం నాకు ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆ సినిమాకి ఇప్పటిదాకా విడుదలైన పాట కానీ, మొన్న విడుదలైన గ్లింప్స్ టీజర్ అది కానీ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి, అన్నీ బాగుంది. ఒక మంచి లేగదోట్లాంటి సినిమా. ఇప్పుడు మీరు దాన్ని జాగ్రత్తగా సాకాలి, జాగ్రత్తగా సాకి దాన్ని ఒక మంచి బలమైన దీనిగా మార్చాలి. అది పైన అది కరెక్ట్గా మనం చెప్తున్నాం కదండి, పైన ఈశ్వరుడు ఉన్నాడు, మంచి ఆ ప్రయత్నం. ఏమాత్రం మీ సినిమా మీ నమ్మకం ప్రకారం మీరు చూశారు, మీ కంటెంట్ మీ చేతిలో ఉంది. నిజంగా మీరు చెప్పింది నిజమైతే అసలు సంక్రాంతి కూడా కాంపిటీషన్ ఇవ్వచ్చు. నించుంటే చెప్పండి కదా సార్, ఇప్పుడు సంక్రాంతి 3 సినిమాలు ఉన్నాయి, ఇది అప్పటిదాకా ఉంది అనుకోండి, సంక్రాంతి కూడా కాంపిటీషన్. 100%. సో అంచేత దాన్ని చాలా తక్కువ చేయడానికి లేదు సినిమాని. బట్ ఏంటంటే ముందు ఇక్కడ ఏంటంటే ఇవాళ సినిమా ముందు లెక్కలు వేరుగా ఉంటాయి, వెనక లెక్కలు వేరుగా ఉంటాయి. ముందు చూసే సినిమా ఏదో వస్తుందిరా మహారాజా అని సినిమా అనుకున్నారు, పెద్ద బ్లాక్ బస్టర్ కూర్చుంది. మనం బేబీ అలాగే సామజవర గమన, ఇట్లాంటి కొన్ని సినిమాలు ఉన్నాయి. వాటి జనాలకి నచ్చడం ఇంపార్టెంట్. చెప్తున్నా కదండి, సినిమా రిలీజ్ ముందు వరకు ఉండే లెక్కలు వేరండి, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఉండే లెక్కలు వేరండి. అసలు కంప్లీట్గా మీరు అన్నట్టుగా వ్యాపారానికి వచ్చేటప్పటికి 10 సార్లు అందరూ మనని అదే ఏంటండి ఇదేంటండి ఈ టైం ఇది అన్నట్టుగా మాట్లాడతారండి, డిస్కరేజ్ చేస్తారు. దాంట్లో వ్యాపారం అది, వ్యాపార లక్షణం, ఎవరిని బ్లేమ్ చేయలేం. బట్ మన కాన్ఫిడెన్సే మనం కాపాడాలి, భగవంతుడిని నమ్ముకోవాలి.
ఆ తర్వాత ప్రేక్షక దేవుళ్ళు అంటారు వాళ్ళు. ప్రేక్షకులు నమ్ముకోవాలి. సార్, నేనే, నాన్న వాళ్ళు నేను ఎక్కువ ప్రేక్షకులు- మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం, హాయిగా వచ్చి నవ్వుకుని వెళ్ళండి మా సినిమాకి, దీంట్లో పెద్ద కథ ఉంది, గొప్ప కథ ఉంది, హాయిగా బ్రహ్మాండంగా స్టార్ట్ టు ఎండ్ వరకు మీకు హిలేరియస్ ఎంటర్టైన్మెంట్. ఒక చిన్న థ్రిల్లింగ్ మూమెంట్లో అది ఎంత సినిమా లెంగ్త్? ఇదేమో 2 hours 17 minutes అండి. ఓకే, మేబీ 1 or 2 minutes ఇంకా తగ్గచ్చు. 2:15 అనుకోండి, కంఫర్టబుల్గా ఉంటుంది. వెరీ కంఫర్టబుల్. హౌ డు యూ సే, మీరేమంటారు? 2:15 ఈజ్ కంఫర్టబుల్. కంఫర్టబుల్ సార్, సినిమా బాగుంటే 3 hours అయినా కంఫర్టబుల్ చూస్తాను, అందులో డౌట్ లేదు. అవునండి. బట్ మీది ఒక చిన్న పాయింట్ తీసుకున్న ఎంటర్టైన్మెంట్ సినిమా అది కాబట్టి ఎంత క్రిస్ప్గా ఉంటే అంత బెటర్. ఎంత హాయిగా టక 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 వెళ్ళుకుంటూ నవ్వుకుంటూ నాన్ స్టాప్. అండ్ దిస్ ఫిల్మ్ హ్యాస్ గాట్ ఏ, నేను బాగా నమ్ముతున్నా సార్, రిపీట్ వాల్యూ. వెదర్ ఇట్ ఈజ్ ఇన్ ఓటీటీ ఆర్ ఇట్ ఈజ్ ఇన్ థియేటర్, కాదు థియేటర్లో కూడా రిపీట్ చూడాలంటారు. ఎందుకంటే ప్రతి సీన్లో ఒక పంచ్ ఉంటుంది, ప్రతి సీన్ ఒక పంచ్ ఉంటుంది. ఈ మధ్యకాలం అలాంటి సినిమాలు రావడం తక్కువగా ఉంది. ప్రతి సీన్ ఒక పంచ్, అంత కామెడీ నవ్వుకుని అది వెళ్తుంటాం. పర్టికులర్గా మనకి సెకండ్ హాఫ్ వైవాహర్ష ఎంటర్ అవుతాడు, అంటే కథగా చెప్పకూడదు కానీ బ్రహ్మాండం అంటే ఎంట్రీ అసలు. అక్కడి నుంచి స్టార్ కాస్ట్ కూడా ఆల్రెడీ వెన్నెల కిషోర్ గారు త్రూ అవుట్ అతనితో పాటు వేర్ దేర్ ఈజ్ ఏ ప్రియదర్శి దేర్ ఈజ్ వెన్నెల కిషోర్, ఇలా ఉండగా మూడోవాడు జాయిన్ అవుతాడు. మీది కూడా ఒక జాతిరత్నాల రేంజ్లో హిట్ అయింది అనుకోండి. అంతే. ఇది కృష్ణప్రసాద్ గారు, కిషోర్ గారు హీరో, మనం సారీ ప్రియదర్శి హీరోగా అనే పదం అంటున్నాం మనం. ఇది ఇట్స్ ఎ టోటల్ కలెక్టివ్ ఫిలిం విత్ అవసరాల శ్రీనివాస్ది. చాలా బ్రహ్మాండమైన క్యారెక్టర్ అండి భరణిది. ఆ ఎండ్లో ఆయన చాలా కామెడీగా అంత మంచి కాస్ట్ ఉంది. కొడితే జాతిరత్నాలు లాంటి హిట్ అయింది అనుకోండి. డెఫినెట్ కావాలని కోరుకోండి. కృష్ణప్రసాద్ గారు మాకంటే నరేష్ గారు నాకు చాలా ఇష్టం మీరంటే. ఎందుకంటే ఒక నిబద్ధతతో జీవించడం అంటే అంత చిన్న విషయం కాదండి, చాలా కష్టమైన విషయం. ఒక బ్యాడ్ నేమ్ అనిపించుకోకూడదు సార్ అదే ఇండస్ట్రీ. మీరు ఇందాక ఒకటి అన్నారు, సినిమాలు ఆపేసినా జీవితం ఆపేసినా సక్సెస్ఫుల్గా ఆపాలి, సక్సెస్ఫుల్గా అని మీరు అన్నదే అది నిజంగా గొప్ప పదం. చాలా గొప్ప సక్సెస్ఫుల్గా బయటకు వెళ్ళిపోవాలి. చాలా గొప్ప. చాలా మంది చూసామండి, ఎగ్జిట్ అనేది మీరు కానీ మీరు వినుంటారు, మీరు చూస్తుంటారు, నేను చాలా మంది చూసాను. చాలా గొప్ప గొప్ప నిర్మాతలు అండి. జీవిత చర్మాంకం చాలా బాధాకరంగా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. నేను ఈ విషయంలో నేను ప్రస్తావించాలి నిర్మాత జయకృష్ణ గారిని, మేకప్ మ్యాన్గా వచ్చిన వాడు. ఎన్ని గొప్ప సినిమాలు చేశాడు. జయకృష్ణ గారి ఆఫీస్ ముందు 14 నుంచి 15 కార్లు 20 కార్లు ఉంటాం, మేము చూసామండి, అన్నీ చూశానండి. దాసనారాయణరావు గారికి అదే బజులా రోడ్లో ఆయనకి ఎన్నో కార్లు ఉండగా ఆయనకి అటు పక్కన కార్లు పార్కింగ్ కూడా ఉండేది కాదండి. అంతమందిని చూసామండి మేము. అతనికి ఉన్నంత ఈ సర్కిల్ కదండి. లాస్ట్లో ఆయన గురించి విన్నప్పుడు అలాగే చాలా మంది టెక్నీషియన్లు, హీరోలు, కాంతారావు గారు, రాజనాల్ గారు, ఇలాంటి చాలా మంది చివరి జీవితం చర్వాంకంలో ఇబ్బందులు పడ్డ సంగతి మీరు అన్నదే నాకు చాలా బలమైన పదం. అంటే ఎగ్జిట్ అనేది గొప్పగా ఉండాలి, అట్లీస్ట్ స్వామి గొప్పగా కాకపోయినా సక్సెస్ఫుల్గా ఉండాలి, ధర్మంగా ఉంటాను. ఎగ్జిట్ అనేది హ్యాపీగా, నాకు ఒక చాలా హ్యాపీ ఎండింగ్ అంటారు. అది అదే జీవితమైనా మళ్ళీ సినిమా ఇండస్ట్రీ అయినా నేను అదే అనుకుంటాను, హాయిగా. లేదు ఖచ్చితంగా మీరు అంటే మీరు పాటిస్తున్న ధర్మం కావచ్చు, లేదా మీరు పెట్టుకున్న సిద్ధాంతాలు కావచ్చు, మీ మొరాలిటీ కావచ్చు, ఇవన్నీ కలిపి ఖచ్చితంగా మీకు ఒక మంచి సక్సెస్నే ఇస్తాయి, అందులో డౌట్ పడక్కలేదు. సరే, సినిమా రిలీజ్ ముందు కొంచెం ఇబ్బందులు, అది కామన్, అది ఇది ఎందుకంటే ఇది వ్యాపారం అన్నట్టుగా ఈ వ్యాపారంలో అవన్నీ తప్పదు. ఈ ఈక్వేషన్ మేము ఇప్పుడు రేపొద్దున మీరు నన్ను అడుగుతారు, ఏమండి మూర్తి గారు ఆ రోజు ఈక్వేషన్ అన్నారు కదా, ఇప్పుడు చూడండి సినిమా ఎంత హిట్ అయిందో అని మీరే అనొచ్చు. అప్పుడు నేను కూడా 15 రోజులు ముందు ఉన్నప్పుడు ఇది ఉంటుందండి, మీకు తెలియని 100 రకాలుగా ఆలోచిస్తుంటాం కదా. అదే జాతిరత్నాల సినిమా కనుక మీలాంటి వాళ్ళు తీస్తుంటే రిలీజ్కి ఇబ్బంది పడి ఉండేవాళ్ళు. వైజయంతి వాళ్ళు తీశారు కాబట్టి వాళ్ళకి ఆ ఇబ్బంది ఉండదు. చిన్న సినిమా అయినా పెద్ద బ్యానర్ తీస్తే వచ్చే సౌలభ్యం వేరుగా ఉంటుంది. అప్పుడు వచ్చే కాన్ఫిడెన్స్, ఇదే సినిమాని వైజయంతి వాళ్ళు తీశారు అనుకుందాం, అంతే, వాళ్ళకి ఇబ్బంది. అప్పుడు దీన్ని ఎలా ఏ లెవెల్లో ప్రమోట్ చేస్తారు, ఏ లెవెల్లో దానికి వస్తుంది బజ్జు, ఏ లెవెల్లో కళ్ళగద్దుకు తీసుకెళ్తారు. మీకు తెలుసు నా ప్రమోషన్స్లో నేను ఎప్పుడు కాంప్రమైజ్ రీచ్ అంటారు జనాలకి. మనం సినిమా రిలీజ్ ముందు చూసే పర్సెప్షన్ వేరుగా ఉంటుంది. దానికి అనుగుణంగానే మేము కూడా వాళ్ళలో పార్టీ కాబట్టి మేము కూడా మాట్లాడే మాట కూడా దానికి అనుగుణంగా ఉంటుంది. బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆవేళ చెప్పారు కృష్ణప్రసాద్ గారు, నేను కొడుతున్నా బ్లాక్ బస్టర్ అన్నారు, కొట్టారు.
ఆ రోజే అన్నారు చూసుకోండి ఎలా ఉంటుంది అన్నారు ఇంద్రగంటి గారు కొట్టారు అంటాం. ఖచ్చితంగా మీ కాంబినేషను పెద్ద హిట్. నేను సంమోహనం రిలీజ్ అయిన రోజే చెప్పాను ఏమంటే అర్జెంట్కి వెళ్ళి కృష్ణప్రసాద్ గారు ఇంకో సినిమా ప్లాన్ చేయండి అని. అవునండి, అవును. మీరు ప్లాన్ చేయలేదు, అది వేరే సంగతి. ఇప్పుడు చేశారు, ఏది ఎప్పుడు రావాలో టైము. అంతేనండి. ఓకే. సో హ్యాపీ అండి. సో కృష్ణప్రసాద్ గారు భగవంతుడు మీకు మంచి ఆరోగ్యం, థ్యాంక్ యూ. సక్సెస్ రెండు ఇవ్వాలి. ఎందుకంటే మీలాంటి వాళ్ళు సక్సెస్ ఇచ్చినా అది వృధా పోదు. మీరు మళ్ళీ ఇక్కడే ఉంటారు, ఇక్కడే మంచి సినిమా చేస్తారు. దాన్ని ఏమి మీరు ఇందాక పోగత్వం యోగత్వం జోలికి మీరు వెళ్ళరు. నాకు డబ్బులు వచ్చాయి కదా అని ఫ్లాట్ కొందామా తీసుకోరు మీరు. అలా కొన్ని కూడా అయితే యశోద తర్వాత కొనేసి ఉండేవాళ్ళు. ఇంతకుముందు ఎప్పుడో చేస్తుండేవాళ్ళు. అదే అదే కానీ మీరు అటువంటి జోలికి వెళ్ళరు. హ్యాపీ. అంతే. ఇంటికి వెళ్తే హాయిగా నిద్రపోతున్నాం, పొద్దున్నే లేస్తే హాయిగా అంతే. ఉదయం లేచి దేవుడు దండం పెట్టుకున్నాం, పూజలు చేసుకోవాలి. నాకు ఒక సిస్టమ్కి అలవాటు పడిపోయింది. అదే అదే లేదు సార్. సార్ మీలాంటి మంచి వాళ్ళకి మంచి కొత్త కంపారిజన్ అస్సలు ఉండదు. ఎందుకంటే అసలు మీరు అసలు పూర్వజన్మ సుకృతం వాళ్ళకి మనం కంపేర్ చేసుకుని మనం తక్కువ. ఎవరి ఇది దాడి సార్. అంతేనండి. మీకు భగవంతుడు ఆ కుర్చీ ఇచ్చాడు, కుర్చీలో కూర్చున్నా, నాకు ఇది కుర్చీ ఇచ్చాడు, నేను ఈ కుర్చీలో కూర్చున్నా, అంతే తేడా. మై చిల్డ్రన్ ఆర్ హ్యాపీ. అంతే. మా వైఫ్ అందరం హాయిగా ఉన్నాం. వాళ్ళు మీ గురించి మా నాన్న చాలా బాగున్నాడు, లేదు మా నాన్న మాకేం రూపాయి అప్పు మిగల్చలేదు, మా నాన్న మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు, మా నాన్న మాకు ఒక పేరు ఇచ్చాడు అట్లీస్ట్ అని. కానీ నాకు ఒకసారి డౌట్ ఎప్పుడు నేను అడుగుతున్నప్పుడు మర్చిపోతాను. శివలంక కృష్ణప్రసాద్ అంటే మీకు శివలంక శంభుప్రసాద్ గారు ఆంధ్రపత్రిక అదే ఊరు అదే ఇది మా బంధువులు అండి. ఆయన శివలంక శంభుప్రసాద్ ఇప్పుడు మనవడు ఉన్నాడు అనుకోండి, రాధాకృష్ణ గారు అబ్బాయి. మేము అందరం ఒకటే ఉన్నారు ఇప్పుడు. వాళ్ళ వంశం వాళ్ళంతా ఉన్నారు మెడ్రాస్లో బేస్. ఏం చేస్తుంటారు వాళ్ళది అమృతాంజనంలో షేర్స్ ఉన్నాయి, మీకు తెలుసు. అమృతాంజనం వాళ్ళదే కదా. అమృతాంజనం అనేది ఏముందండి అసలు ఆంధ్రులకి ఆంధ్రపత్రిక అమృతాంజనం ఈ రెండు కూడా వీళ్ళిద్దరు సొంత చుట్టాలు కదా, బావమరుదులు ఏదో. నిజంగా సార్ నేను మనుషుల్ని చాలా ఆ రోజులు ఆ మనుషులు వేరు సార్. అవునండి. నాకు చాలా ఆశ్చర్యం వేసిన విషయం అంటే మీకు తెలుసో తెలీదు, ఆంధ్రపత్రికకి అద్భుతమైన ప్రింటింగ్ ప్రెస్ ఉండేది. అవునండి. చాలా మంచి ప్రింటింగ్ ప్రెస్ విజయవాడలో ఆంధ్రపత్రిక. అప్పటికే ఇంకా అయిపోతుంది, కొత్త కొత్త వచ్చే ఈనాడు జ్యోతి ఇవన్నీ బాగా వచ్చేసేసి ఆంధ్రపత్రిక వెనక్కి వెళ్తున్న రోజుల్లో ఆంధ్రపత్రిక వీక్లీ కోసం ఆ ప్రెస్ ఉండేది. చాలా మంచి పేపరు, మంచి ప్రింట్ ఉండేవాళ్ళు. అవును. అలాంటి టైంలో వాళ్ళకి కాంపిటీషన్గా స్వాతి వచ్చింది. సాధారణంగా స్వాతి, ఆంధ్రప్రభ ఇవన్నీ స్వాతి వస్తే యూజువల్గా మన మ్యాగజైన్ బాగా చేసుకోవాలి, మనం ప్రింట్ చేసుకోవాలి, మనకి క్వాలిటీ ప్రింటింగ్, మనం ఎలాగ అవతల వాడిని గెలవాలి అని చూస్తారు. స్వాతి బలరాం గారు మా మ్యాగజైన్ మీ ప్రింట్లో ప్రింట్ చేస్తారా అని అడిగారు. ప్రింట్ చేస్తారంటే ఆయన ఎస్ అన్నాడు. అది చూడండి మరి. నా కాంపిటీషన్ మ్యాగజైన్ నా దగ్గర ప్రింట్ చేస్తాను అంటే నా ప్రెస్లో నిజానికి ఎస్ అంటాం అంటే ఎంత గొప్ప వాల్యూస్. ఆ వాల్యూస్ అంటే ఎంత గొప్ప విషయం అంటే నిబద్ధత. నేను ఈ ముక్క నేను బలరాం గారితో మాట్లాడా, వేమూరు బలరాం గారితో అన్నాను, నాకు ఆయనతో సాన్నిధ్యం ఉంది. సార్ బలరాం గారు ఏమని చెప్పండి, మీ పత్రికను ఆంధ్రపత్రికలో ప్రింట్ చేస్తాను అన్నారు, మీ స్వాతిని ఆంధ్రపత్రికలో ప్రింట్ చేస్తాన్నారు చూడండి, గొప్ప విషయం అండి అది అంటే. ఆయన కూడా ఆయన మహానుభావుడు అండి, నేను అడగగానే ఓకే అన్నాడు ఆయన. అంటే మనకి ఏదైతే కాంపిటీషన్ అవుతుందో అనుకుంటున్నామో దానికి మనమే ప్రాణం పోసి మనమే దానికి ఊపిరిపోయిద్దాం అనే నిజంగా అది గ్రేట్ అండి. అసలు ఆ కుటుంబం అలాంటి మనుషులు మన గురించి మాట్లాడుకోవాలండి అంటే నిజంగా నాకు అది చాలా అసలు నిజంగా వాళ్ళంతా గర్వకారణం, మహానుభావులు సార్. నిజంగా అంత గొప్ప విషయం నాకు అది తెలిసిన తర్వాత. అంటే ప్రింట్ స్వాతిని నేను 40 ఏళ్ళ బట్టి ఫాలో అవుతున్నాను. అది 50 ఏళ్ళ బట్టి మంత్లీ నుంచి వీక్లీగా మారిన దగ్గర నుంచి నేను ఫాలో. అప్పుడే చూసి నేను పత్రికా కొనివ్వండి ఇది చూసి అరే దీంట్లో ప్రింట్ అవుతుందా ఇది అనుకున్నాను. అయితే అప్పుడు నాకు బలరాం గారు పరిచయం లేదు. తర్వాత కొన్నాళ్ళ క్రితం బలరాం గారితో బాగా సాన్నిధ్యం గత 10 ఏళ్ళు 12 ఏళ్ళు పెరిగింది. అప్పుడు నేను ఒకసారి అడిగాను, ఏమంటే చాలా గొప్ప విషయం కదా మీ మ్యాగజైన్స్. తర్వాత స్వాతి ప్రెస్ ఆయన చాలా మోడర్న్ ప్రెస్ పెట్టుకున్నారు, చాలా పెద్ద ప్రెస్ పెట్టుకున్నారు, అది వేరే సంగతి. బట్ స్టార్టింగ్లో వాళ్ళు ప్రింట్ చేయడం అంటే ఒక కౌంటర్ పార్ట్ మ్యాగజైన్ని నిజంగా వాళ్ళంతా గొప్ప మనుషులు సార్ వాళ్ళు. అంటే ఒక తరం చాలా. ఇప్పుడు మీరు కానీ ఎవరైనా సరే మీ అంతా కూడా అంటే మిమ్మల్ని నాకు బాలు గారు ఒక రకంగా ఒక పక్కన, చంద్రమోహన్ గారు ఒక పక్కన, మామయ్య మాత్రం ఎప్పుడు ఒకటి అంటుండేవాడు చంద్రమోహన్, రే పడిపోవద్దు నాన్న, పడిపోకుండా నువ్వు పడిపోతే నీ వంక కూడా చూడటానికి రాలేవు, పడకుండా సక్సెస్ఫుల్గా బయటకు వచ్చాయి నీట్గా, ఎటగో ఇరుక్కున్నావు, ఎటగో దిగావు,
దీంట్లో అని నేను దెబ్బతిన్నప్పుడు రోజు కూడా చెప్పి జాగ్రత్త అని అనేవాడు. అది మావయ్య అయితే బాలుగారు లేదయ్యా నీ ఎంత పాజిటివ్గా మాట్లాడేవారంటే నీకంటూ ఒక టైం ఉంది. చంద్రబాబు గారిది ఏదో చెన్నైలో అవన్నీ పోగొట్టుకున్నారా ఏంటి ఆయన? ఏం లేదు. ఇంకా అదేదో ఆక్యుపేషన్ అయిపోయి అదేం కాదండి, నాకు ఇంతంత నేను ఇది ఇంత కమ్మేశాను ఈ పాటికి ఇంత అయింది అది వేరే సంగతి లేదు. క్యాలిక్యులేషన్స్ తప్పితే మాకు ఎప్పుడు లేదండి. ఆయన బాగా కంఫర్టబుల్, ఆయన వెరీ కంఫర్టబుల్. డబ్బుల విషయంలో చాలా జాగ్రత్త మనిషి ఆయన. మాయ గారు కానీ విశ్వనాథ్ గారు కానీ బాలు గారు కానీ వీళ్ళందరూ దే ఆర్ వెరీ కంఫర్టబుల్. జాగ్రత్త మనుషులు వీళ్ళంతా. జాగ్రత్త సరే కంఫర్టబుల్ అని పక్కన పెట్టండి, అప్పర్ మిడిల్ క్లాస్ దాటి అప్పర్ మిడిల్ అంటారు. బాలు గారు లెవెల్ వేరు. బాలు గారు ఏంటంటే ఫ్రెండ్ సర్కిల్ అది లైఫ్ని ప్రతి సెకండ్ ఆస్వాదించిన మనిషి మహానుభావుడు. ఆయన ఇంకా ఎన్నో సంవత్సరాలు ఉండాల్సిన ఆయన. సరే మన బ్యాడ్ లక్. ఆయన పాటల్లో బతుకున్నాడు ఆయన. పాటలు ఆయన పాట వినకుండా ఎవరి రోజు ఏదో రూపంలో, అది భక్తి గీతం కావచ్చు, లేకపోతే ఏదో మంచి పాట కావచ్చు, లేకపోతే ఏ సోషల్ మీడియాలో ఎదురవ్వచ్చు, మొత్తానికి రోజులో ఏదో ఒక టైంలో ఆయన మనకు టచ్లోకి రాకుండా రోజు గడవదు ఇవాళ కూడా ఎవరికి కూడా. అది నిజంగా చాలా అదృష్టమైన విషయం అది. అలాగే నా ఫైనల్గా కూడా నేను చెప్పేది ఒకటే సార్, చక్కటి ఈ ఇండస్ట్రీ నుంచి చక్కటి ఎగ్జిట్, ఒక సక్సెస్ఫుల్ ఎగ్జిట్. లేదు సార్, మీరు ఈ సినిమా మంచి సక్సెస్ కొడుతున్నారు, థ్యాంక్ యూ, మంచి హిట్ కొడుతున్నారు. థ్యాంక్ యూ. సో మీరు మీ నమ్మకం మాకు అర్థమవుతుంది. ఇంద్రగంటి గారి మీద మాకు నమ్మకం ఉంది. ఇంద్రగంటి గారు చిన్న సినిమాలు ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. ఏదో ఆ మధ్యన ఒక చిన్న ఏదో మరీ ఒక చాలా అంటే సమ్మోహనం తర్వాత కష్టపడి పాపం చాలా బాగా రాసుకున్నాడు, చాలా చాలా బాగా రాశాడు. అని చేత ఖచ్చితంగా కొడుతున్నారు. అక్కడితో ఆగదు మీ ప్రయాణం. ఖచ్చితంగా మళ్ళీ ఇంద్రగంటి గారితో తీస్తారు, మళ్ళీ ఎవరితో తీస్తారు. అయినా మీరు అసలు ముందు ఆదిత్య త్రిబుల్ని తీయాలి. అది మీరు అది తీయకుండా మీ నిష్కర్మ ఉండదు. అంటే నేను చెప్పాక ఇందాక అది ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్గా ఒక షేప్ తీసుకుంటున్న టైంలో 100% నాకు కూడా దాంట్లో ఒక పార్టిసిపేట్ చేసే అవకాశం వస్తుందని ప్రార్థిద్దాం భగవంతుడు. ఈ మధ్యకాలంలో కలిసారు బాలకృష్ణ గారిని? ఈ మధ్యన అంటే కలిశానండి, కలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, బాగా మాట్లాడారు. అప్పుడేనో మాట అనలేపారా బాబు నన్ను అడగరా? ఎందుకంటే ఆయనకి తెలుసు ఆయన ఇప్పుడు వెళ్తున్న ఒక మీరు చూస్తున్నారు కదా, ఆ సెటప్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ కానీ ఆ సెటప్ ఏదన్నప్పుడు ఎంజాయ్. ఇప్పుడు డేట్ మీరు 100 కోట్లు రెడీ చేసుకోవాలి సినిమాకి. ఆయన చూస్తే వాళ్ళు మేము హ్యాపీగా కాలు రగరేసుకునేటట్టుగా ఉన్న బాలకృష్ణ గారిని లెట్ దెమ్ ఎంజాయ్. ఒకరోజు వస్తుందేమో, మనం ఎప్పుడు హోప్ ఇద్ద ట్రావెల్ అంటారు, అంతే, అంతకంటే. చూద్దాం సార్, ఎన్నో మీరు మీ జర్నీ ఇంకా ఎన్నాళ్ళలో కొనసాగాలి, ఇంకా ఎన్నో సినిమాలు మీ నుంచి మంచి సినిమాలు రావాలి. సో మీలాంటి మంచి వాళ్ళు ఇండస్ట్రీలో చాలా కాలం ఉండాలి, అది కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్.